श्रीगुरुभ्यो नमः। नमोस्तु रामाय सलक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै। नमोस्तु रुद्रेन्द्रयमानिलेभ्यः नमोस्तु चन्द्रार्कमरुद्गणेभ्यः। సుందరే సుందరం సర్వం అని సుందరకాండ గురించి ఒక మాట. సుందరకాండలో ప్రతిదీ అందంగా ఉంటుంది, ప్రతి అక్షరము అందంగా ఉంటుంది, ప్రతి పదము అందంగా ఉంటుంది, ప్రతి వాక్యము బాగుంటుంది. వాటి అర్థాల గురించి అయితే చెప్పనక్కర్లేదు. సుందరకాండలో ఇతివృత్తం చాలా అద్భుతంగా ఉంటుంది. సుందరకాండ అనేది ఒక ప్రయోగం అనుకుంటే, కావ్యపరంగా చూస్తే ఆ ప్రయోగమే చాలా బాగుంటుంది. సుందరకాండలో జరిగిన ప్రతి సంఘటన చాలా సుందరంగా ఉంటుంది. అందువల్ల సుందరే కిం న సుందరం అనే మాట కూడా వాడుకలో ఉంది. ఈ సుందరకాండలో అందంగా లేనిది ఏముంది? ప్రతిదీ అందంగానే ఉంటుంది. ఎంత అందంగా ఉంటుందంటే, ఆ ఆంజనేయ స్వామి నేను సముద్రాన్ని దాటతాను, దాటి అవతల వైపుకి వెళ్ళినంకలో సీత ఉందో లేదో వెతుకొస్తాను అనే మాట అని తన శరీరాన్ని పెంచి ఈ సముద్రాన్ని దాటడానికి ఒక్క ఎగురుతాడు కదా. ఆ ఎగరటంలో ఆయన ఆ పర్వతాన్ని తన్నటము, తన్ని పైకి లేవటము, లేచి పైకి వెళ్ళటము అనే ఏ అంశం తీసుకున్నా సరే ప్రతి అంశము చాలా సుందరంగా ఉంటుంది. అలాంటి సుందరకాండలో సౌందర్యాన్ని గురించి ఎక్కువ చర్చించుకునే అవకాశం మనకు లేదు. కావ్య సౌందర్యం కావచ్చు, లేదా ఇతివృత్త సౌందర్యం కావచ్చు, విషయ సౌందర్యం కావచ్చు, ఎక్కువ మనం చర్చించుకోలేము. కేవలం కథాభాగాన్ని ముందుకు తీసుకెళ్ళటము, అక్కడక్కడ మనం తెలుసుకోవాల్సిన ప్రధాన అంశాలను చూసుకోవటం, ఇంతే మనం చేసుకోగలము. ఈయన ఆంజనేయ స్వామి అన్నట్టుగానే ప్రయాణం మొదలుపెట్టాడు. ఒక తన్ను తన్నాడు, పైకి ఎగిరాడు. ఎందుకంటే ఈయనకి ఎగరటానికి రెక్కలు లేవు. తన్నితే ఆ ఫోర్స్ మీద ఆయన అవతల వైపుకి దూకాలి. కోతి దూకినట్లు ఒక కొమ్మ మీద నుంచి మరొక కొమ్మ మీదకి దూకినట్టు ఇక్కడ ఒక్క ఎగిరితే అవతల వైపుకు దూకాలి. ఎగిరేందుకు ఈయనకి ఆస్కారం లేదు. అలా ఒక తన్ను తన్నాడు ఇక్కడ మహేంద్రగిరిని అవతల వైపుకు పడటానికని గాలిలోకి ఎగిరాడు. ఎగిరి కొంత దూరం ప్రయాణం చేస్తుంటే పైనుంచి కార్యాన్ని ఎక్కడ లేని దేవతలు, సిద్ధులు, చారణులు వీళ్ళందరూ చూస్తున్నారు. చూసి ఇంత పని చేస్తున్నాడు కదా, దుష్కరం నిష్ప్రతిద్వంద్వం, ఇంకోళ్ళెవ్వరూ చేయలేరు, ఇంకోళ్ళెవ్వరూ కనీసం ఊహించలేరు. ఇలాంటి మరొక పని మరొకరు చేయటం అనేది చరిత్రలో మళ్ళీ జరగదు అన్నంత స్థాయిలో చేస్తున్నాడు కదా. ఏ రకంగా చేస్తున్నాడో, ఏం చేస్తున్నాడో చూద్దాము అని వాళ్ళందరూ చూస్తూ ఉంటే సముద్రుడు అంతటి వాడు అయ్యో ఇంత పనికి ఈయన పూనుకున్నాడే, మనం ఏమన్నా విశ్రాంతిస్తే బాగుంటుంది అని అనుకుని మైనాక పర్వతం అని ఒక పర్వతం ఉంది. ఆ పర్వతం సముద్రంలో దాగి ఉంటే నువ్వు లేచి అతనికి విశ్రాంతినివ్వు, మధ్యలో ఒకసారి నీ మీద ఆగి మళ్ళీ ఒక తన్ని ఇంకో ఎగిరి అవతల వైపుకి వస్తాడు, అందువల్ల నువ్వు అతనికి విశ్రాంతినివ్వు అని అన్నాడు. మైనాకుడు కూడా లేచి విశ్రాంతినిద్దామని హనుమంతుడు ముందు వెళ్ళాడు. నా మీద విశ్రాంతి తీసుకుని ముందుకు వెళ్ళు అని అన్నాడు. అంటే ఇలా విశ్రాంతి తీసుకుంటే కార్యానికి విఘ్నం జరుగుతుంది. పని చేయదలుచుకున్న వాళ్ళు ఎవరు మధ్యలో విశ్రాంతులు లాంటివి చూసుకోకూడదు. పనంతా అయిపోయిన తర్వాత అప్పుడు విశ్రాంతి దినాలు అని విడిగా పెట్టుకోవాలి. అంతవరకు మధ్యలో విశ్రాంతి తీసుకోవడం అనేది న్యాయం కాదు. నువ్వేదో పెద్ద మనిషి వచ్చావు కాబట్టి నిన్ను ఊరికినే చేతితో ఇలా తడతాను, ముట్టుకుంటాను, అదే విశ్రాంతి. నువ్వు అడ్డం లేస్తే నాకు చాలు సంతోషం. విశ్రాంతి అనేది కార్యానికి విఘ్నం. విశ్రాంతి అనేది అవసరం అనేది ఒకవైపు ఉంది. బాగా పని చేయగలిగిన వాడికి విశ్రాంతి అనేది విఘ్నం అనే విషయాన్ని కూడా అందంగా చెప్పి చాలా అందంగా ఆ మాటను తేల్చి ముందుకెళ్ళాడు. పైనుంచి ఆ సిద్ధులు వాళ్ళు ఒక పరీక్షలో గెలిచాడు, కానీ ఈయన నిజంగా బుద్ధిమంతుడు అవునా కాదా అని తేల్చుకుందాము అని అనుకుని లోపల ఎక్కడో సురస అని సముద్రంలో పెరిగే ఒక జీవి, ఆ సురస అనే ఆవిడ్ని ఒకసారి ఉసుగొలిపి నువ్వు ఎలాగైనా హనుమంతుడికి విఘ్నం చెయ్యి,
ఎలా దాటుతాడో చూద్దాము, ఆయన బుద్ధిబలం ఏమాత్రం ఉందో మనం గమనించుకుందాము అని అన్నారు. అంటే లిఖితం కాబట్టి నువ్వు కూడా నా నాటులోకి రావాల్సిందే అని బలవంత పెట్టింది. పెడితే ఈయన దాందే ఉంది, నీ నోట్లోకి వెళ్ళడమే కదా కావాలి అని అనుకుని ఆవిడ నోట్లోకి అలా వెళ్ళి ఆ బార తెరిచిన నోరు ఆ సురస మూసే లోపల తన శరీరం మొత్తాన్ని చిన్నదిగా చేసి బయటికి కూడా వచ్చేసాడు. బయటకు వచ్చేసేసరికి ఈయన బుద్ధి బలం గట్టిది, ఎప్పుడు ఏ అపాయాన్ని ఎలా దాటాలో తెలుసు ఈయనకి, ఏ అపాయాన్ని ఎంత మేరకు ఎదుర్కోవాలి, ఎప్పుడు తెలివిగా బయటపడాలి, ఎప్పుడు కష్టపడి బయటపడాలి, ఇవన్నీ తెలిసినవాడు అని వాళ్ళు కూడా సంతోషించారు. సంతోషించి పొన్లే ఇంకా ప్రయాణం చేసుకొని అని వదిలారు. వదిలితే ఈ లోపల నిజంగానే సింహిక అని ఇంకో రాక్షసి దాపురించింది. ఆ సింహికకి ఛాయాగ్రాహిణి అని పేరు. ఛాయాగ్రాహిణి అంటే మనం కెమెరాకు వాడతామేమో, కెమెరా కాదు, నీడను పట్టుకుని లాగేస్తుంది అని ఆ సింహికకు పేరు. నీడను చూస్తే చాలు, ఆ నీడను పట్టిందంటే అసలు వ్యక్తి రావాల్సిందే దాని దగ్గరికి. అలాంటి రాక్షసి ఆ సింహిక కూడా అడ్డం పడింది. అడ్డం పడితే ఈయన లోపలికి వెళ్ళాడు, ఆవిడ కడుపులోకి వెళ్ళి చీల్చుకుంటూ బయటకు వచ్చాడు. ఈ అపాయం కృత్రిమమైన అపాయం కాదు, నిజమైన అపాయం. దీన్ని అపాయాన్ని దాటాలి అంటే వేరే దారి లేదు, ఇదే దారి. కాబట్టి ఇక్కడ ఇలా వ్యవహరించాడు. సురస దగ్గర వేరే రకంగా వ్యవహరించాడు. ఎక్కడికక్కడ తన బుద్ధిబలము చాతుర్యము అన్నీ చూపిస్తూ ఆ దూకుడు ఒకేసారి లంకలోకి దూకేసి వాలిపోయాడు. లంకలోకి దిగిన దగ్గర నుంచి సముద్ర తీరంలో దిగాడు. దిగిన దగ్గర నుంచి ఎప్పుడు వెళ్ళాలి అని ఆలోచించాడు. లంకలోకి ఎప్పుడు వెళ్ళాలి అంటే మనం వచ్చింది వెతుకులాట పని మీద. మనం వెతుకుతున్న సంగతి అందరికీ తెలియాలని రూల్ ఏం లేదు. కాబట్టి రాత్రి అయిన తర్వాత రాత్రిపూట వెతికితే సరిపోతుంది అనుకున్నాడు. అందుకని రాత్రి అయ్యేంత వరకు అక్కడే కూర్చుని వెయిట్ చేశాడు. దాన్ని ఆయన రాత్రి అవ్వటం కోసం ఎదురు చూడటం అనేదాన్ని నిశాగమన ప్రతీక్ష అని ఒక సర్గ మొత్తం రాశాడు వాల్మీకి గారు. రాత్రి ఎలా అవుతుంది, రాత్రిపూట చంద్రుడు ఎలా ఉదయిస్తాడు అని అందంగా చాలా గొప్పగా వర్ణించాడు. రాత్రి అయింది, ఈయన లంకలోకి దూరుదాము అని అనుకున్నాడు. మామూలుగా మంచి దిట్టంగా ఉండే వానరుడు కాస్త పిల్లంత శరీరం కింద మార్చేసుకున్నాడు, పిల్లిలా మార్చాడు. పిల్లికి కొంచెం ఒడుపు ఎక్కువ ఉంటుంది కదా, దాని శరీరం కానీ ఎంత సన్నటి సందుల్లోంచైనా వెళ్ళిపోగలదు, ఎలాంటి చోట్ల నుంచైనా పరిగెత్తగలదు, ఇలాంటివి ఉన్నాయి కదా. కాబట్టి పిల్లిలాగా తన రూపాన్ని మార్చేసుకున్నాడు. మార్చుకుని లోపలికి వెళదామని చూస్తే ఈసారి మరొక రాక్షసి అడ్డం పడింది. ఈవిడ్ని రాక్షసి అనాలా లేదా లంకా పట్టణాన్ని కాపాడే దేవత అనాలా ఎవరికీ తెలియదు. అలాంటి ఆవిడ అడ్డం పడింది. అడ్డం పడి ఎవరివి నువ్వు, ఎందుకు వెళుతున్నావు అని అడిగితే నేను ఏదో చిన్న కోతిని, పిల్లి లాంటి శరీరం చూసావు కదా, చిన్న కోతిని, ఏదో పొరపాటున ఇటు వచ్చాను, లంక దగదగ మెరిసిపోతుంది కదా, ఒకసారి నగరం అందాలు చూసొద్దామని వెళుతున్నాను అని అన్నాడు. అంటే నా పర్మిషన్ లేకుండా ఎవరు లోపలికి వెళ్ళటానికి వీల్లేదు, నాకు నీ మీద అనుమానంగా ఉంది, ఎక్కడ కోతులు పిల్లుల్లో ఉండవు, ఇంత చక్కగా మాట్లాడవు, కాబట్టి నీ మీద అనుమానంగా ఉంది, నేను వెళ్ళనివ్వను అంది. వీళ్ళిద్దరికీ మాట పెరిగింది. ఆ మాట పెరగడంతో ఈయన శరీరం కూడా పెరిగింది, కోపంతో పాటు శరీరం కూడా ఉబ్బిపోయి ఆ లంకని ఒక చరుపు సరిచాడు. లంక అధిదేవత కూడా లంక అనే పేరు. ఒక్క చరుపు సరిచేటప్పుడు స్త్రీ చేతి మన్యమానేన నాతి క్రోధ స్వయం కృత సాతుతేన ప్రహారేణ విశ్వలాంగీ నిశాచరీ. ఎంత దేవతైనా, ఎంత లంకాపురి దేవతైనా లేదా లంకా రాక్షసైనా సరే, లంకిణి అని పిలుస్తాం కదా, మనం తిట్టడానికి వాడతాం లంకిణి అని, లంకాపురాది దేవత అనాలి ఆవిడ్ని. ఎంతైనా స్త్రీ కాబట్టి స్త్రీల మీద ఎక్కువ కోపం పనికిరాదు, గట్టిగా కొట్టకూడదు అని అనుకుంటూనే ఓ అరచరుపే చరిచాడు. అరచరుపో పావు చరుపో తక్కువ చరుపే చరిచాడు. కానీ ఆ చరుపుకి పాపం వెలవెల్లాడిపోయి కింద పడిపోయి ఈ రోజుతో ఈ లంకా పని ఖతం అని అనుకుంది. ఈ రోజుతో ఈ లంక పని అయిపోయింది,
ఎందుకంటే ఎప్పుడో నాకు బ్రహ్మదేవుడికి చెప్పాడు, ఈ లంకాపురికి ఒక చిన్న కోతి వస్తుంది, ఆ కోతి పెద్దదిగా మారి నిన్ను ఒక దెబ్బ తీస్తుంది, ఆ దెబ్బ తీసిన రోజున లంకా పతనం అనేది ప్రారంభమవుతుంది, ఆ రోజు నుంచి ఇంకా పతనమే అని చెప్పాడు, నిన్ను ఆపే శక్తి నాకు లేదు, నువ్వు లోపలికి వెళ్ళు అని వదిలేసుకుంది. అనుమతి ఇవ్వలేదు, వదిలేసుకుంది. ఈయన లోపలికి వెళ్ళాడు. లోపలికి వెళ్ళి అంతా ఒక్కసారి చూశాడు. ఎందుకు చూడడం, తన పనికి తాను చేసుకోవచ్చు కదా అంటే దానికి కావాల్సిన మాట ముందే చెప్పుకుందాము. ఈయన వెళ్ళింది సీతమ్మవారు ఎక్కడుంది అని కనిపెట్టడానికి. అంతవరకు చేస్తే ఈయన మంచి పనివాడవుతాడు, మంచి పనివాడు. కానీ గొప్ప పనివాడు అవ్వాలంటే, గొప్ప పనిమంతుడు అవ్వాలంటే ఏం చేయాలి అంటే దాంతో పాటుగా ఇంకా 4 పనులు కలుపుకుని చూసుకుని రావాలి. దాంతో పాటుగా కార్యే కర్మణి నిర్దిష్టే యో బహూన్యపి సాధయేత్ పూర్వకార్యా విరోధేన సకార్యం కర్తుమర్హతి. ఏదైనా పని చెప్తే ఆ పని పూర్తి చేసుకురావాలి. అదే సమయంలో ఆ పనిని పాడు చేయకుండా ఇంకా 4 పనులు చేసుకురావాలి. చేసుకొస్తే వాడిని పనిమంతుడు అంటారు. లేకపోతే ఏమంటారు, సింగుడు అద్దంకి వెళ్ళొచ్చాడు అని అంటారు. వెళ్ళాడు వచ్చాడు, ఏం ఉపయోగం? అలాంటి ఉపయోగం ఏం లేదు. పోనీ సింగడి కంటే ఒక్క అడుగు ముందున్నాడని అనుకున్నా, ఏదో చెప్పిన పని చేశాడు, కట్టే కొట్టే తెచ్చే అన్నట్టు ఉంటుంది వ్యవహారం అంటారే కానీ పనిమంతుడు అని అనరు. పనిమంతుడు అవ్వాలంటే ఏంటంటే అసలు పనిని చెడగొట్టకూడదు, దాంతోపాటు చుట్టుపక్కల వ్యవహారాలన్నీ చూసుకుని రావాలి. ఈయన సుగ్రీవుడు నమ్మిన మంత్రి కదా, ఏదో బంటు అంటాం కానీ బంటు కంటే చాలా పెద్ద స్థాయి వాడు ఈయన. సుగ్రీవుడు నమ్మిన మంత్రి. మంత్రులకు ఉండాల్సింది ఆలోచన, ఎక్కడికి వెళ్ళినా సరే ఆ చుట్టుపక్కల ప్రాంతాలు వాటి పరిచయం ఏంటి, అక్కడ గుట్లేంటి అని కనిపెట్టడం. అందుకని ముందు అసలు లంక మొత్తాన్ని ఒకసారి తేరుపార చూశాడు. ఈ లంక ఏంటి, ఈ పట్టణం ఏంటి, ఈ పట్టణంలో సెక్యూరిటీ అనేది ఎలా ఉంది, ఎవరెవరు ఎక్కడెక్కడ కాపు కాస్తున్నారు, అసలు ఈ లంకలో నివాసం ఉండేటువంటి వాళ్ళు ఎలా ఉన్నారు, వీళ్ళలో ధర్మం ఎలా ఉంది, వీళ్ళకి ధర్మబలం ఉందా లేదా, అర్థబలం ఉందా లేదా, లేదా అంగబలం ఉందా లేదా ఆయుధబలం ఉందా, ఇవన్నీ ఒక్కసారి తేరుపారు చూసుకున్నాడు. చూసుకుని ఒకవేళ కనుక రేపు దండెత్తవలసి వస్తే మనం అసలు దండెత్తగలమా, లేకపోతే దండెత్తితే అసలు మనగలమా లేదా అని ఒక మాట ఊహించుకున్నాడు. అనుకునేటప్పుడు అనుకున్నాడు, ఎబెబెబే ఈ నగరాన్ని ముట్టడించడం అనేది మన వల్ల అయ్యే పని కాదు, చాలా గట్టిగా ఉంది, ప్రతి చోట సెక్యూరిటీ బాగుంది, ప్రతి చోట ప్రతి అంగుళంలోనూ సాయుధులు కాపలా కాస్తున్నారు, దీన్ని పడగొట్టడం అనేది మన వల్ల కానే కాదు, చాలా సమృద్ధిగా ఉంది, అన్నీ పక్కాగా ఉన్నాయి దీనికి అని అనుకున్నాడు. అనుకున్నవాడు అనుకున్నట్టుగా ఈ విషయం ఇలా ఉండని, వచ్చిన లంకను చూసాం బాగానే ఉంది, మిగతా సీతమ్మవారు ఎక్కడుందో వెతకాలి కదా అని వెతుకులాట మొదలుపెట్టాడు. ప్రతి ఇల్లు చూశాడు, ప్రతి ఇంట్లో ప్రతి గది వెతికాడు, ప్రతి భవనాన్ని వెతుకుతూనే ఉన్నాడు. వెతికాడు. వెతికితే ఏ ఇంట్లోనూ దొరకలేదు. ఏ ఇంట్లోనూ దొరకకపోతే ఇంకా మెయిన్ ప్యాలెస్ దగ్గరకు కూడా వెళ్ళిపోయాడు. రావణాసురుడి ప్యాలెస్ దగ్గరికి కూడా వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి అక్కడ కూడా చుట్టుపక్కల ఉండేటువంటి ప్రాంతాల్లో వాటిల్లో వెతికాడు. ఎక్కడన్నా కూడా ఎక్కడా సరే దొరకనే లేదు. చివరికి ఈ రావణాసురుడి ఇంట్లో పుష్పక విమానం అని ఒక విమానం ఉంది. విమానం అంటే మనం అనుకున్నట్లుగా ఏరోప్లేన్ కాదు, అది ఏరోప్లేన్ లాగా వ్యవహరించగలిగిన ఒక ఇల్లు. విమానం అంటే ఇల్లు అని కూడా అర్థం ఉంది. దేవుడి గుడిని కూడా విమానం అంటారు కదా, విమాన వెంకటేశ్వరుడు అని అనుకుంటాం కదా. విమానం అంటే ఇల్లు, నివాస ప్రాంతం. అందులోనూ ప్రధానంగా ఉండేటువంటి ప్రాంతాన్ని విమానం అంటారు. దేవాలయంలో కూడా గర్భగుడి పైన ఉండేటువంటి ప్రాంతాన్ని విమానం అని పిలుస్తారు. ప్రధానంగా నివాసం ఉండే ప్రాంతానికి విమానం అని పేరు. ఆ విమానం అనేదాన్ని పుష్పక విమానం అని పిలుస్తారు. ఆ పుష్పక విమానం నిజానికి కుబేరుడిది. కుబేరుడు రావణాసురుడికి అన్నవరస. ఆ కుబేరుడి దగ్గర పుష్పక విమానం ఉండేది. ఆయన ఎందుకు దీన్ని తయారు చేయించుకున్నాడంటే, ఎక్కడికి వెళ్ళినా సరే ఇంట్లో ఉన్నట్టు ఉండాలి. బయటికి వెళితే మారిపోతాయి, అన్నీ మారిపోతే అసౌకర్యంగా ఉంటుంది. అలా అసౌకర్యంగా ఉండకూడదు.
ఎక్కడికి వెళ్ళినా సరే ఇంట్లో ఉన్నట్టు ఉండాలి. ఉండాలంటే ఏంటి, మన ఇంటికే రెక్కలు కట్టుకోవాలి, రెక్కలు కట్టుకుని ఎక్కడికి పడితే అక్కడికి తీసుకెళ్ళాలి అని డిజైన్ చేయించుకున్నాడు. ఆయన ఇల్లది, కుబేరుడు ఇల్లు, ఆ ఇంటికి రెక్కలు కూడా కట్టించి 2 ఎక్కడికి పడితే అక్కడికి తీసుకెళ్తాం అనేది పెట్టుకున్నాడు. రావణాసురుడు కుబేరుడి దగ్గర నుంచి బలవంతాన లాక్కుని తన ఇంటిగా మార్చుకున్నాడు. ప్రస్తుతానికి రావణాసురుడి కంట్రోల్లో ఉంది. ఆ పుష్పక విమానం దగ్గరకు కూడా వెళ్ళాడు. అది ముందే అనుకున్నట్లుగా చిన్నది, అది ఏరోప్లేన్ కాదు, పెద్ద ఇల్లు. ఆ ఇంటి నిండా గదులు, గదుల నిండా సామాన్లు, మనుషులు, పరిచారకులు, వాళ్ళు వీళ్ళు చాలామంది ఉన్నారు. ఈయన ఆంజనేయ స్వామి మిగతా ఇళ్ళన్నీ వెతుక్కుని ఇక్కడికి వచ్చేసరికి అర్ధరాత్రి దాటిపోయింది. దాంతో ఎక్కడ వాళ్ళు అక్కడ మత్తొచ్చి పడిపోయి ఉన్నారు, మత్తెక్కే పడిపోయి ఉన్నారు. మామూలుగా నిద్రపోయే టైప్ కాదు వాళ్ళు, ఏదైనా పుచ్చుకుంటే కానీ నిద్ర పట్టదు అలాంటి వాళ్ళు పుచ్చుకున్న వాళ్ళు పుచ్చుకున్నట్టుగా ఎక్కడ వాళ్ళు అక్కడ పడిపోయి ఉన్నారు, నిద్రపోతూ ఉన్నారు. ఆ సమయంలో ఆయన వెతికాడు. వెతికి ఆ పుష్పక విమానం అంతా కూడా మొత్తం జల్లెడ పట్టి గాలించి నానా దెబ్బలు పడ్డాడు. పడితే ఎక్కడా దొరకలేదు. ఆ పుష్పక విమానంలోనే ఒక పక్కన అంతఃపురం, రావణుడి యొక్క ప్రధాన అంతఃపురం ఉంది. ఆ అంతఃపురంలో కూడా వెతుకులాట మొదలుపెట్టాడు. ఆ అంతఃపురంలో వెతుకులాట మొదలు పెడితే ఆ అంతఃపురంలో మాస్టర్ బెడ్రూమ్లో ఒక అందగత్తె పడుకుని ఉంది. ఆ అందగత్తెను చూసిన వెంటనే అమ్మ ఈవిడే సీతమ్మవారు అవ్వడానికి అవకాశం ఉంది అని అనుకున్నాడు. అనుకుని సీతమ్మవారే అని కూడా ఒక్క క్షణం నిర్ణయించుకుని ఇంకా సంతోషంతో ఎగిరి గంతేశాడు. ఎంత దాకా వెళ్ళాడంటే ఆస్ఫోటయామాస చుచుంబపుచ్చం ననందచ్చి క్రీడ జగౌ జగామాం స్తంభానరోహన్ నిపపాత భూమౌ నిదర్శయన్ స్వాం ప్రకృతిం కపీనాం అన్నంత స్థాయిలో చేశాడు. కోతులకి సంతోషం కలిగితే కొన్ని పనులు చేస్తాయిట, ఆ పనులన్నీ చేశాడు. ముందు ఏం చేస్తాయిటంటే సంతోషం కలిగితే వాటి తోకని లాగిపెట్టి ఎత్తిపెట్టి కింద టపీమని కొడతాయిట, ఆ పని చేశాడు. ఆస్ఫోటయామాస. తర్వాత ఏం చేశాడు, వాటికి సంతోషం కలిగితే ఆ తోక తీసి బుద్ధి పెట్టుకుంటాయిట, ఆ చుచుంబ పుచ్చం, ఆ పని చేశాడు. ఇంకా వాటికి సంతోషం కలిగితే మామూలుగానే పళ్ళు ఇంతలా చూపిస్తాయి కదా, సంతోషం కలిగితే పళ్ళన్నీ కనిపించేట్లకి కిచకిచ నవ్వుతాయిట, ననంద, ఆ పని చేశాడు. సంతోషం ఎక్కువైపోతే అక్కడక్కడే ఒకసారి ఎగురుతూ తిరుగుతాయిట, చిక్కిరీడ. ఇవి కాక చాలా రేరుగా పాటలు పాడతాయిట కోతులు, జగవు, ఆ పాటలు కూడా పాడాడు. అక్కడి నుంచి ఇటు అటు ఇటు తిరుగుతూ ఉంటాయిట కోతులు సంతోషం ఎక్కువైతే, ఆ పని కూడా చేశాడు. జగామ, ఇటు అటు తిరిగాడు. ఈ లోపల అక్కడ ఏమన్నా స్తంభాలు లాంటివి ఎత్తైనవి కనిపిస్తే అవి ఎక్కి పైనుంచి దూకుతాయిట సంతోషం ఎక్కువైతే పట్టలేక. స్తంభానరోహన్ నిపపాత భూమౌ, ఈయన కూడా అక్కడ స్తంభాలు, ఎత్తుగా ఉన్న స్తంభాలు ఏంటని చూసి బరబర దాన్ని ఎక్కి పైనుంచి ఒక్క దూకాడు. ఎంత కాదన్నా నేను కోతినే అని నిదర్శయన్ స్వాం ప్రకృతిం కపీనాం అని తన సొంత ప్రకృతిని చూపిస్తూ కోతులు చేసే చేష్టలన్నీ కాసేపు చేసుకుని ఆహా నేను పని సాధించేశాను అని సంతోషపడ్డాడు. సంతోషపడ్డవాడికి వెంటనే ఆలోచన వచ్చింది. ఏంటి అసలు ఇలా జరుగుతుందా అనే ఆలోచన లేకుండా నేను నిర్ణయం తీసేసుకున్నానా అనే ఆలోచన వచ్చింది. ఏమని, నరామేన వియుక్తాసా స్వప్తుమర్హతి భామిని నభోక్తుం నాప్యలంకర్తుం నపానముపసేవితుం. ఈ పడుకున్న స్త్రీని చూస్తే ఈ స్త్రీ చక్కగా కడుపు నిండా తిని ఏదో తాగినంత తాగి మైకం వచ్చి పడిపోయినట్టు తెలుస్తోంది. ఈ స్త్రీని చూస్తే చక్కగా అలంకరించుకొని అందంగా ఉంది. కానీ రాముడు లేకుండా సీతా అమ్మవారు అలంకరించుకుని ఉండదు. నా రామేణ వినాశ. ఈవిడేమో ఆదమరచి నిద్రపోతోంది, నా సీత ఆదమరచి నిద్రపోదు, రాముడు కనిపించలేడు అని అలాగే ఉంటుంది. ఒకవేళ కనుక ఆవిడకే తెలియకుండా నిద్ర పట్టినా అదేదో కలవరింత నిద్రే తప్ప గాఢ నిద్ర అనేది ఆవిడకి పట్టదు, ఆదమరచి నిద్రపోదు. ఇలా తిండి తిని లేదో తాగి పడుకున్నట్టుగా అయితే ఆవిడ ఖచ్చితంగా ఉండదు. కాబట్టి ఈవిడ సీత అయ్యేందుకు అవకాశం లేదు. సీత అయ్యేందుకు అవకాశం లేకపోతే ఇంత పెద్ద అంతఃపురంలో ఎవరు ఉండాలి అంటే మండోదరి ఉండని, ఇంకొకటి ఉండని, అది అనవసరం.
కానీ సీత మాత్రం ఇలా ఉండదు. నేనే అనవసరంగా ఆలోచించి ఇలా సంతోషపడిపోయాను. అనవసరంగా నేను ఈ ఎక్కటాలు దిగటాలు పైనుంచి దూకటాలు ఇవన్నీ చేశాను. నా ఆలోచన సరిగ్గా లేదు. సీతా అమ్మవారు ఈవిడ అవ్వటానికి ఆస్కారమే లేదు అని వెంటనే ఆలోచనల్లోనే నిర్ణయించుకుని ఇలా కాదు, మనం సంతోషపడిపోయి కాలక్షేపం చేయకూడదు, వెతకాలి, వెతికితే ఎక్కడో చోట దొరుకుతుంది అని మళ్ళీ వెతుకులాట మొదలు పెడితే అబ్బో, ఈయన కంటికి కనిపించిన దృశ్యాలను గురించి చెప్పనక్కర్లేదు. ఏవేవో కనిపించినాయి పాపం. ఎవరెవరో ఎలాగో ఆదమరిచి పడుకున్నారు. అప్పటికి రాత్రికి ఒక పెద్ద పార్టీ జరిగింది. ఆ పార్టీలో పాడటానికి కొంతమంది, డ్యాన్స్ చేయడానికి కొంతమంది, సర్వ్ చేయడానికి కొంతమంది, చాలామంది వచ్చారు. వచ్చిన వాళ్ళు వచ్చినట్లుగా ఎక్కడ వాళ్ళు అక్కడే తప్ప తాగేసి అక్కడే పడిపోయి ఉన్నారు. పని పూర్తయింది. ఏదో అన్ని సంచుల్లో పెట్టుకున్నామని కూడా లేదు. మృదంగం వాయించే ఆవిడ అక్కడే మృదంగాన్ని మీదే వాలిపోయి నిద్రపోతోంది. అలా ఎక్కడి వాళ్ళు అక్కడ నిద్రపోతున్నారు. అందరూ సగం తిని వదిలిపెట్టిన పదార్థాలు, సగం తాగి పారబోసిన పదార్థాలు, అలా మొత్తం అంత గందరగోళంగా ఉంది వ్యవహారం. అందులో ఈయన పని ఏంటి? ఏ స్త్రీని చూసినా సరే ఆవిడ మొహంలో మొహం పెట్టి చూడాలి. ఈవిడ సీత అవుతుందా కాదా, ఈవిడ సీత అవ్వచ్చా కాదా అని మొహం పెట్టి చూడాలి. ఆ గందరగోళ పరిస్థితుల్లో కనిపించిన ప్రతి స్త్రీని ఈయన పాపం పట్టి చూశాడు. చూడటం కూడా మామూలుగా చూడాల. సీత తాలూకు లక్షణాలు అప్పటికి చాలా నెలల పాటు ఈయన రాముడు కలిశారు కదా. నా సీత అలా ఉంటుంది, నా సీత ఇలా ఉంటుంది అని ఆయన ఊదరగొట్టాడు కదా. ఆ లక్షణాలు ఈవిడలో కనిపిస్తాయా అని ప్రతి చోట చూస్తూనే ఉన్నాడు. చూస్తూనే ఉంటే ఎప్పటికీ ఎక్కడికి సీత అనే ఆవిడ కనిపించలేదు. కనిపించకపోగా ఈయనలో అక్కర్లేని సందేహం వచ్చింది. నేనా ఘోటక బ్రహ్మచారిని? ఘోటక బ్రహ్మచారికి అంతఃపురంలో పనేంటి? అంతఃపురంలో పురుషుల్లో రానివ్వరు. నేను ఏదో నా పని మీద వచ్చాను అనుకున్నా. నేను ఈ బ్రహ్మచారిని అయి ఉండి ఈ ప్రతి స్త్రీని పట్టి చూడటం ఏంటి? మొహంలో మొహం పెట్టి చూడటం ఏంటి? లక్షణాలని పరీక్షించటం ఏంటి? ఇదేం పని నాకు? ఇదేం కర్మ నాకు అనే కష్టం వచ్చింది ఆయన. కష్టం వచ్చింది కానీ వెంటనే దాన్ని సర్దుకుని బ్రహ్మాండమైన వాక్యం కూడా ఒక మాట చెప్పుకున్నాడు తనకి తానే. మనోహేతు సర్వేషాం ఇంద్రియాణం ప్రవర్తనే శుభాశుభాస్వస్థాసు తచ్చమే సువ్యవస్థితం అని చెప్పుకున్నాడు. మనం కళ్ళతో చూస్తున్నామని కాదు, కళ్ళతో చూసింది లెక్కలేదు. ఆ కళ్ళ వెనకాల ఉండే మనస్సు ఏ రకంగా ఉంది అనేది విషయము, ఏ మనస్సుతో చూస్తున్నాము అనేది విషయము. ఏ ఇంద్రియంతో ఏ పని చేస్తున్నా సరే దాని వెనకాల ఉండే మనస్సు ఎలా పనిచేస్తోంది అనేది ప్రధానం. అది మంచి కావచ్చు, చెడు కావచ్చు, ఏ సందర్భంలోనైనా కావచ్చు, మనస్సు ఎలా ఉంది అనేది ప్రధానం. తచ్చమే సువ్యవస్థితం. నా మనస్సు మిగతా వాళ్ళలాంటి మనస్సు కాదు, అది నిలకడగా ఉంది. నా మనస్సు ఈ స్త్రీ అందాలేంటి చందాలేంటి అని చూడట్లేదు. నా మనస్సు ఈ స్త్రీ సీత అవునా కాదా, సీత తాలూకు లక్షణాలు ఇందులో ఉన్నాయా లేవా అని మాత్రమే చూస్తోంది. నాకు వేరే దృష్టే లేదు. నన్ను సీతామ్మవారిని వెతకడానికి పంపించారు. సీతామ్మవారిని ఎక్కడ వెతకాలి? నేను ఇంకో చోట వెతకాల? స్త్రీలలోనే వెతకాలి. నాణ్యత్ర చ మయా శక్యా వైదేహీ పరిమార్గితం. స్త్రీలలో కాకుండా ఇంకో చోట సీతను వెతకలేను కదా. కాబట్టి నేను వెతికేది స్త్రీలలోనే వెతకాలి. వెతికేటప్పుడు నా సీత ఇక్కడ ఉందా లేదా అని వెతుక్కుంటున్నాను నేను. మిగతా అభిప్రాయాలు నాకు లేవు. ఈ అందచందాలు చందాలు నాకు అక్కర్లేదు. కాబట్టి ఈ దృష్టి లేనప్పుడు, నా మనస్సు తప్పు చేయనప్పుడు నేను పట్టి చూసినా తప్పు లేదు. నేను పని మీద వచ్చాను, ఆ పని పూర్తి చేసుకుని నేను వెళ్ళిపోతాను, నా దారిని నేను పోతాను అని అనుకున్నాడు. అనుకున్నవాడు ఇంకా ఉత్సాహంగా ప్రతి స్త్రీని పట్టి చూశాడు. ఎంత చూసినా సరే స్త్రీలలో సీత జాడ కనిపించకపోతే ఆయనే కొంత ఒక రకంగా డిప్రెస్ అయిపోయి ఇదేంటి, ఇంత దూరం వచ్చాను, ఎంత పని చేసినా సీతమ్మవారు దొరకలేదేంటి, నాకే పని చేసే లక్షణం లేదా, నేను సరిగ్గా చేయట్లేదా, సీతమ్మవారు ఉన్న చోట వెతికితే దొరుకుతుంది, నేను అక్కడ కాకుండా మిగతా అంతా వెతికానా. మనం కొంతమంది అలాంటి వాళ్ళు తగులుతారు కూడా కదా.
ఏంటంటే ఏదైనా పని చెప్తే ఆ పని జరిగే చోట తప్ప మిగతా చోట్లకి వెళ్తారు. ఏదైనా ఫలానాది వెతుక్కురమ్మంటే అది దొరికే చోట ఒక్కదాన్ని మాత్రం వదిలేసి మిగతా అంతా వెతుకుతారు, దొరకలేదని సమాధానం చెప్తారు కదా. అలా పనిచేశానా నేను అని పాపం చాలా బాధపడ్డాడు. బాధపడి తానే మళ్ళీ తేరుకున్నాడు. ఎవరు ధైర్యం చెప్పేవాళ్ళు ఓదార్చేవాళ్ళు లేరు కదా. అందుకని తానే చెప్పుకున్నాడు, అనిర్వేద శ్రియోమూలం అనిర్వేద పరం సుఖం అనిర్వేదో హి సతతం సర్వార్థేషు ప్రవర్తక అని చెప్పుకున్నాడు. ఎప్పుడైనా పని చేయాలి అంటే మధ్యలో డిప్రెషన్ని రానివ్వకూడదు. ఏ పనైనా చేస్తూ ఉండగా నిర్వేదం, అక్కర్లేని విసుగు ఇలాంటి భావాలు పెట్టుకుంటే అనుకున్న పని కాదు. ఎంత కష్టమైనా సరే, ఎంత విసుగొచ్చే పరిస్థితులు ఉన్నా సరే విసుగు విరామం లేకుండా పని చేస్తూ ఉంటే పని సిద్ధిస్తుంది. డబ్బులు సంపాదించే వాళ్ళు కూడా ఇంతే కదా. డబ్బులు సంపాదించేవాడికి వాడు అడుగు పెట్టంగానే రూపాయి, రెండో అడుగు పెట్టంగానే ₹2, మూడో అడుగుకి 3 అలా వస్తాయా? రావు కదా. ఎంత కష్టపడితే వస్తాయి, ఎంత విసిగించే పనులు చేస్తే వస్తాయి. అనిర్వేద శ్రేయో మూలం. విసుక్కోకుండా పనిచేస్తే డబ్బులు వస్తాయి, రూపాయలు వస్తాయి. విసుక్కోకుండా పని చేసుకోవాలి. ఏ పని అంటే ఆ పని. అది వ్యవసాయం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, మరొకటి కావచ్చు, ఏదైనా సరే విసుగు అనేది ఉండకూడదు. అనిర్వేద పరం సుఖం. విసుగు అనేది వస్తే లేదా కరెక్ట్గా నిర్వేదం, డిప్రెషన్ లాంటివి వస్తే ఎంత ఉన్నా సరే సుఖం ఉండదు. ఏమున్నా సరే సుఖంగా ఉండటం అనేది జరగదు. కాబట్టి ముందు అనిర్వేద అనే దాన్ని అలవాటు చేసుకోవాలి. అసలు మనిషి ఏమైనా సాధించాలి అని అనుకుంటే అనిర్వేదో హి సతతం సర్వార్థేషు ప్రవర్తక. విసుగు, డిప్రెషన్ లాంటి హీనభావాలు ఏవి ఉండకూడదు. ఉండకుండా ఉత్సాహంగా పనిచేసేవాడైతే ఏ పనైనా సాధించగలుగుతాడు. కాబట్టి నేను పని మీద వచ్చాను, పని కాలేదు అని విసుక్కుంటే లాభం లేదు. పని అయ్యేంత వరకు చేస్తూ ఉండటమే. ఎంతసేపైనా ఎంత కాలమైనా సరే ఈ పని చేస్తూ ఉండటమే అనేది నేను చేయాలి అని అనుకున్నాడు. తనకు తానే ధైర్యం చెప్పుకున్నాడు. కానీ దొరక్కపోతే వచ్చే బాధ అందరికీ తెలిసిన బాధే. ఆ బాధను అనుభవిస్తూనే ఉన్నాడు. వెతుకుతూ ఉన్నాడు. మధ్యలో ఎందుకో అభిప్రాయం మార్చుకున్నాడు. ఇళ్లలో ఎందుకు వెతకాలి, అంతఃపురాల్లో ఎందుకు వెతకాలి, ప్రతి అంతఃపురానికి లేదా ప్రతి ఇంటికి పెరళ్లలో ఎందుకు ఉండకూడదు, పెరడు భాగంలో ఎందుకు ఉండకూడదు, రావణాసురుడి ఉద్యానవనంలో ఎందుకు ఉండకూడదు అని ఒక ఆలోచన మార్చుకుని ఎలాగో ఇక్కడే ఉన్నాం కదా, రావణాసురుడి ప్యాలెస్లో ఉన్నాం కదా, ఈ రావణాసురుడికి అశోకవనం అనే పేరుతో మంచి పార్క్ ఉంది కదా, అదేంటంటే ప్రైవేట్ పార్క్ అది. ఆ అశోకవనంలో వెతుకుదాము అనుకుని అశోకవనానికి వెళ్ళాడు. అప్పటికి ఇళ్ళన్నీ వెతకడాలు, ఈ అంతఃపురాలు వెతకడాలు ఇవన్నీ పూర్తయిపోయినాయి. ఈ అశోకవనం ఒకటి రావణాసురుడి వ్యవహారం బాకీ ఉంటే ఆ అశోకవనానికి వెళ్ళాడు. వెళ్ళి అశోకవనంలో చెట్టు ఆకు వెతికాడు. వెతికి అక్కడ కూడా పాపం చాలా వేసారిపోయాడు. ఆ అశోకవనం పేరుకి ఉద్యానవనమే కానీ ఆ అశోకవనాన్ని బంగారంతో తీర్చిదిద్దాడు రావణాసురుడు. మొత్తం బంగారు వేదికలు బంగారంతో నింపేశాడు పార్క్నే. ఆ ధైర్యం వేరే ఏ స్త్రీలో ఇంతకు ముందు చూసింది లేదు. దీనా నిద్రపోవట్లేదు, తప్పుతాను పడిపోతున్నారు, నిద్రపోవట్లేదు. మాటికి నిట్టు పిడుస్తుంది. నిష్పత్తి మిగతా వాళ్ళందరూ సంతోషంగా ఉన్నారు, గురిపెట్టి నిద్రపోతున్నారు. ఇప్పుడు మొహంలో సంతోషం లేదు, ధైర్యం చూస్తే మిగతా వాళ్ళందరి మొహాలకి అలంకారాలు అన్నీ ఉన్నాయి, కానీ ఎక్కడో ఏదో చిన్న లోపం కనిపిస్తుంది. ఈవిడ మొహంలో అలంకారం లేదు, మిగతా ఏం లేదు, కానీ సరిగ్గా శుక్లపక్షపు విధి రోజున ఉదయించే చంద్రుడిలాగా నిర్మలంగా ఉంది. చంద్రరేఖ ఎంత నిర్మలంగా ఉంటుందో అంత నిర్మలంగా మొహంలో ఎక్కడ బాధ్యత లేదు, కానీ అలాగే మొహంలో అందం లేదు, అంత పీకిపోయింది. ఇలాంటి లక్షణాలన్నింటినీ ఒకసారి పరిగణించి చూస్తే ఈవిడ స్త్రీ కావడానికి ఏది లేదు. ఏదో బాధలో ఉన్న స్త్రీనే ఈవిడ. రావణాసురుడి రాజ్యంలో ఈవిడ కాబట్టి బాధలో తెలుసుకుని ఒకసారి సీతా లక్షణాలు రాముడు చెప్పేవి
పతివ్రత లక్షణాలు అన్ని ఒకసారి బేరీజ్ చేసుకుని ఈవిడ సీతామ్మవారే తెలుసుకున్నాడు. దొరకడం ఒక ఎత్తు, దొరికిన తర్వాత ఈవిడ సీతే అని తెలుసుకోవడం అలా రెండు ఎత్తుకుని సాధించి ఒక మాట ఈవిడ కోసం సుమారుగా ఏడాది నుంచి 2 నెలలు తక్కువ ఏడాది నుంచి రావడం వెతుకుతున్నాడు. నిజంగా వెతకడం అనేది వరదీనేనా? వెతకడం అనేది న్యాయమేనా? పొందేది అనుకోవచ్చు. అంటే అనుకోవడానికి లేదు. రాజ్యం వా త్రిషు లోకేషు సీతా వా జనక ప్రయోగ్యాత్యం సకలం సీతాయా మొత్తం ముల్లోకాల మీద అధికారం అనేది ఒకదాన్ని ఒకవైపు పెట్టి మరొక వైపు సీతామ్మవారు అని పెట్టి ఒక క్లాస్ తీసుకొచ్చి ఈ ముల్లోకాల మీద పెత్తనం అనే దాన్ని ఒకవైపు సీతామ్మవారు మరొక వైపు వేస్తే ఏది ఎక్కువ కుదురుతుంది అని పరీక్షించుకోవచ్చు. అలా పరీక్షించుకుంటే అలాంటి కాదే ఈ ముల్లోకాల మీద పెత్తనం ఆసక్తి ఉంటే అది ఈ సీతామ్మవారి 4 కోటి ఈవిడ నాటి భార్య ఉంటే ఈ భార్య కోసం ముల్లోకాల మీద పెట్టడాన్ని అయినా సరే అది కాని 10 కోటితో ఉదయించుకోవచ్చు. ఈవిడ మాత్రం పడుతుంది. ఈవిడి ఎదగడం అనేది ఈవిడి కోసం ముల్లోకాధిపత్యాన్ని అంత స్థాయిలో ఉంది. ఆవిడ గృహంలో ఉండే నైర్మల్యం నిర్ణయించుకుని అయ్యో ఎలాంటి స్త్రీకి ఎలాంటి గది పట్టింది, ఎంత బాధపడుతుంది అనుకున్నాడు. అనుకుని ఈవిడితో ఎలాగైనా మాటలు కలపాలి, ఈవిడికి జాగ్రత్తగా నేను వచ్చిన పని చెప్పాలి అని చెప్పి పూర్తి చేసుకుంటున్నాడు. అనుకుని ఒక అడుగు ముందు వేయకుంటే రావణాసుడు పెట్టిన రావణ చుట్టూ ఎంతమంది ఉన్నారో లెక్కలేదు కానీ రూపంలో రాక్షస స్త్రీలు ఉన్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి ఈయనే జరగాల్సి వచ్చింది. వాళ్ళందరూ ఆవిడ చుట్టూ మూగి ఉంటారు, వాళ్ళ మధ్యలో ఉంది. ఆ రాక్షస స్త్రీలు దాటి సీతామ్మవారి దగ్గరికి చేరడం అనేది దాదాపు అసంభవం అనేది అన్నట్టుంది. కానీ ఎలా కూడా కార్యాన్ని సాధించాలి కాబట్టి ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉండగా అర్ధరాత్రి ఎప్పుడో తప్పు తాగితే బట్టి ఉన్నటువంటి మెరుపు వచ్చింది రావణాసుడికి. మెరుపు వచ్చే వెంటనే సీతామ్మవారు గుర్తొచ్చింది. సీతామ్మవారు గుర్తు రాగానే ఈ అపరాత్రి సీతామ్మవారిని చూడటానికి రావణాసుడు పెద్ద పెద్ద శబ్దాలు చేసుకుంటూ ఇంటి నుంచి బయలుదేరిన సంబడి వ్యక్తి రావణాసుడు వీరికి రావణాసుడు వస్తే ఎలాంటి శబ్దాలు ఉంటాయని తెలియకపోవచ్చు, కానీ కాదు బయలుదేరితే ఎలా ఉంటాయి, కాదు వ్యవహారాలు ఎలా ఉంటాయి అని సుగ్రీవుడి దగ్గర వాళ్ళ దగ్గర తెలుసుకున్నారు. అందుకే కాదు కలుసుకున్నాడు, కనిపెట్టుకున్నాను. రావణాసుడు వచ్చాడు. రావణాసుడు రాత్రి ఎప్పుడో పడుకున్నాడు, మెరుపు వచ్చింది. అపరాత్రి మెరుపు వచ్చినవాడు వచ్చినట్లుగా ఇంత బత చెందిపోయి బాధపడుతూ నెట్టూర్పులు విడుస్తూ ఏడు నడుస్తూ కూర్చున్న సీతామ్మవారిని చూసి ఆవిడతో ఏదో సరసంగా మాట్లాడతారు. వీడు ఎంత సరసంగా మాట్లాడినా సరే ఆవిడ ప్రతిదాన్ని పుట్టకాన్ని పిలిచేస్తుంది, ప్రతి మాటని చీకుంటుంది. అసలు ఈ రావణాసురుడిని ఒక వ్యక్తిగా కూడా లెక్క చేయట్లేదు, గట్టి పరాన్ని చూస్తుంది, గట్టి పరకు అడ్డం పెట్టి కూడా మాట్లాడుతుంది. చాలా అసహ్యంగా నీచంగా మాట్లాడుతుంటే రావణాసురుడికి కోపం రాలేదు, విసుగు రాలేదు, విరామం లేదు, ఎక్కడ లేని మాట చెప్తూనే ఉన్నాడు. ఇంకా కూడా నీ రావణ మీద లక్ష్మణ మీద నీకు నమ్మకం ఉందా అని అడుగుతూనే ఉన్నాడు. అసలే రాజ్య భ్రష్టుడై అడుగు పట్టి ఉందని రాడు ఇప్పటికే అడుగులు ఆ పండు ఈ పండు తినే శక్తిని కోల్పోయి అక్కడ ఎక్కడో ఏ చెట్టు కింద కూర్చుని ఉంటాడు, వాడికి దాకా రాలేడు
మాట్లాడుతున్నాడు. మామస్యాతుల లక్షణం వస్తుంది బహుదా తాపేయడం ఎక్కడెక్కడో మాట్లాడుతున్నాడు. మాట్లాడుతుండగా రావణాసురుడు ఏంటి, రావణాసురుడు క్యారెక్టర్ ఏంటి అని అంచనా వేస్తున్నాడు. సీతమ్మ గారు గొప్పదనాన్ని ఈ లోపల రావణాసురుడికి రహస్యం కోపం వచ్చి, నీకు ఏడాది టైం ఇచ్చాము, ఆ ఏడాది టైం ఇంకా 2 నెలలే మిగిలింది. ఈ 2 నెలల లోపల కనుక నీకు మనసు మారకపోతే, నువ్వు మనసు మార్చుకుని నన్ను పెళ్లి చేసుకోకపోతే నీకు లేదు. నేను నీ చుట్టూ ఉండే రాక్షసులు ఉన్నారు కదా, వీళ్ళు నాకు వండి తెస్తారు. ఆ వంటకం కూడా ఏదో అన్నానికి వండలేదు, నాగరాష్ట్రాలే కలపడే ఏదో పొద్దున పూట తినే చిన్న బ్రేక్ఫాస్ట్ చేస్తారు. నేను నిన్ను తినేస్తాను, నిన్ను తినడం గ్యారంటీ బెదిరించాడు. బెదిరించి రాక్షస స్త్రీని ఇంకా బెదిరించమని చెప్పి వచ్చి మాట్లాడాడు. ఇది వచ్చి అర్ధరాత్రి 2 ఆ ప్రాంతాల్లో జరిగింది. తెల్లవారుజామున కూడా అవలేదు. రావణాసురుడు వెళ్ళాడు. ఈ రాక్షస స్త్రీ రెచ్చిపోయాడు. రెచ్చిపోయి సీతారామ వారిని నానా మాటలు అన్నారు, నానా పొడుగులు పొడిచేశాడు. అసలు రావణాసురుడు పరిచయించేదాకా ఆగను, ముందే తినేస్తానని కాబట్టి ఇంకోటి ఇంకోటేదో ఎవరు మాట్లాడుతూ ఉండగా సీతారామ గారిని వాళ్ళు కూడా లెక్క చేయకుండా ఆవిడ చీపోటీ లేదో అది కొంతమంది ఇది మాటలు లేదు అని చెప్పి మళ్ళీ రావణాసురుడు కొంతమంది ఈ పరిస్థితిలో సీతారామగారు చాలా అంటే చాలా నివేదన కలిగింది. ఇది చాలు అని అనిపించింది. ఎందుకంటే పోరాడాము, ఇంకా పోరాటం ఎలాగైనా ఆత్మహత్య చేసేసుకుంటాం. ఆత్మహత్య చేసుకోవడానికి అక్కడ ఏం సామగ్రి లేదు, ఉదికాడు అని ఇచ్చేవాడు ఎవరు లేరు. దాన్ని ఎలా చేయాలి అంటే, ఇందులో ఎందుకు నా జడే ఉంది కదా, నా జడనే గంటను చుట్టూ చుట్టి మొహం వేలాడిస్తే ప్రాణాలు పోతాయి కదా అనుకుంది. ఆ స్థాయిలో కూడా నిర్ణయించుకుంటే ఈ లోపల అనుకోకుండా ఒక చిన్న ఏంటంటే ఈ రాక్షస స్త్రీలలో త్రిజట ఈ త్రిజట అనే రాక్షస స్త్రీ ఏం చేసిందంటే మిగతా వాళ్ళని అదిలించింది. ఏమని అదిలించిందంటే, ఇంకా మీరందరూ ఎక్కువగా ఉన్నారు, నేనైతే చిన్న పురుగు తిందామని ఒక చెట్టు నాకు కళ వచ్చింది. ఆ కళ ఎందుకో నాకు నిజం అనిపిస్తుంది. ఆ కళ మనందరికీ ఏదో మూడింది అని నాకు తెలియజేస్తుంది. ఆ కళను బట్టి చూస్తే బహుశా వీళ్ళ వైపు విజయం కావచ్చు, వీళ్ళు కనుక గెలిస్తే, వీళ్ళ వాడు గెలిస్తే మన పని అయిపోతుంది, వీరందరూ అక్కర్లేకుండా వాగుతున్నారు, జాగ్రత్తగా ఉండండి. ఎవరైనా ఆడు మాట్లాడడం చెప్పింది. స్వప్నమవ్యక్తిమయా దృష్ట దారుణో రోమహర్షణ రాక్షసానాం భావాయ ఆ కళ ఏదో చాలా ఉంది. రావణాసురుడి గతి ఇది, రాముడి గతి ఇది, ఈయనేమో గాడి తిప్పాడు, ఆయనేమో ఏరుగెట్టి వచ్చాడు, ఇలాంటి చెప్పింది. చెప్పి ఆ మొత్తం కళని ఒకసారి చూసుకుంటే రాక్షసులకి మూడింది అని అనిపిస్తుంది. అలాగే ఈవిడ భక్తి విజయం సత్యం అని అనిపిస్తుంది. అందువల్ల అందరూ ఒళ్ళు దగ్గర పెట్టుకోండి. ఆ మాటలకు లొంగారో లేదా అప్పటికే తిట్టి అలసిపోయి ఉన్నారో లేదా అపరాధన అయ్యేసరికి నిద్ర కావాలి అని అనుకున్నారో, ఎక్కడ వాళ్ళు చదువుకుని ఎక్కడ వాళ్ళు అక్కడ ఏ చెడుతో ఏదో ఆనుకుని గుర్తు తీయడం పడుతున్నారు. ఆ సందర్భంలోనే వీళ్ళు వెలుగుగా ఉంటే నన్ను ఆత్మహత్యగా చేసుకునేవారు, వీళ్ళు గురిపాటు పడుతున్నారు కాబట్టి ఇప్పుడే చేసుకున్నాను. ఈవిడ తీసుకుని ఆ సమయంలో హనుమంతుడు ఏంటి, నేను పొయ్యిలు కాదు, ఇంతకంటే అన్యాయమైన పరిస్థితిలో పడ్డాను. సీతారామవారిని కనిపెట్టుదామని వస్తే కష్టపడి కనిపెడితే ఈవిడ నేను ముందు ఆత్మహత్య చేసుకుంటానని అంటుంది. ఈవిడ ఆత్మహత్యా ప్రయత్నం నుంచి వెనక్కి తేవాలి, తెచ్చి ఈవిడ నేను రాముడి తరఫున వచ్చాను అని నమ్మకం కలిగించాలి. కలిగించి చేయాల్సిన పని చేయాలి. ఏం చేయాలి, ఎలా చేయాలి? ఏదో కాస్తో పుస్తకం ముందుకు వెళ్దాము, మాట్లాడదాము అని అనుకునే లోపలే రావణాసురుడు వచ్చి నానాహంగామా చేసి పెట్టాడు.
ఇప్పుడు కంటే నేను ముందుకు పెడితే ఈవిడ ముందుకు పెడితే నన్ను మళ్ళీ రావణాసురుడుగానే అనుకుంటుంది. రావణాసురుడే వేరే రూపంలో వచ్చాడు అనుకుంటుంది. నన్ను నమ్మదు, నా ప్రయత్నాలన్నీ మమ్ము కావడానికి ఆయన దండాలు పడుతున్నాడు. దండాలు పడుతూ ఏం చెయ్యాలి టైం దాటిపోతుంది అని చివరిగా నిర్ణయం తీసుకుంటారు. ఏం చేశాడంటే ఆ రెండు చెట్టు దగ్గర బొమ్మ చూసుకుని బొమ్మ దశరథుల దగ్గర నుంచి ఈ రోజు వరకు జరిగిన సంఘటనలన్నింటినీ క్రమంగా సంగ్రహంగా చిన్న వాక్యాలలో చిన్న స్వరంతో ఒకసారి రామాయణం సుమారుగా ఎంతవరకు ఎంత జరిగిందో అంతవరకు ఈ మాటలు రాముడు 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 వినిపించేటట్టు ఈ ఆత్మహత్య ప్రయత్నం అనేది మానేస్తుంది. రాముడు గురించి వింటూ ఉంటే కాబట్టి ఆత్మహత్య ప్రయత్నం మానేస్తుంది. తర్వాత ఎవరు మాట్లాడుతున్నారో చూస్తే నేను అనిపిస్తాను, నేను మాట్లాడుతున్నాను. అలాగే జరిగింది. ఈ రాముడు వినగానే వీడి చుట్టూ ఈ ఆత్మహత్య ఇవన్నీ పక్కకెళ్ళిపోయినాయి. ఏంటి రాముడు దాని గురించి ఎవరు మాట్లాడుతున్నారో చూస్తుంది. చూస్తే ఇంకా కనిపిస్తే ఈ రామకథ చెప్పినా సరే ఈయన అనుకున్నట్టుగానే ఈయన మీద శ్రీరామ వారికి ఆంజనేయ స్వామి శ్రీరామ వారికి నమ్మకం కాదు. రావణాసురుడి ఈ వేషంలో వచ్చి నువ్వు మోసం చేస్తున్నాడు అని అనుకుని నువ్వు రావణాసురుడివి నాకు తెలుసు, ఎన్నిసార్లు మాయ వేషాలు వేస్తావు చెప్పుకొస్తే నేను రావణాసురుడిని కాదు అని చెప్పుకోవడానికి నా డబ్బులు పడ్డాడు. నేను రావణాసురుడిని కాదు అని చెప్పుకుని చెప్పుకుని అసలు ఆ మొత్తం మాటలు తెలిపాడు. వాగ్వినాంబరః అనే పేరుతోనే ఉంది కదా, మాటలు కలవడం ఎట్లా అని తెలుసు కదా, అందులో మధురంగా మాట్లాడటం ఎలా తెలుస్తున్నాయి. అందుకని ఆ సామర్థ్యం ప్రకారం చక్కగా మాటలు కలిపాడు. కలిపిన తర్వాత ఈవిడ కొంచెం నిందించింది. క్రమక్రమంగా మాటల మీద విశ్వాసం పెరిగేటట్టుగా వ్యవహరించాడు. ఈవిడ విశ్వాసం పెరిగింది. వచ్చిన వాడు రావణాసురుడు కాడు అన్నంత వరకు రావణాసురుడు కాడు అని నమ్మింది కానీ రాముడు మనిషి అని నమ్మడానికి ఆ దగ్గర సరైన సాక్ష్యం లేదు. రాముడు మనిషి ఎలా ఉంటారు? రావణాసురుడు కాదు. రామదాస్ తెలిసిన వాడు ప్రతివాడు రాముడు మనిషి అనే అనుకుంది. అంటే అప్పుడు ఈయన బయటికి ఎప్పుడో రాముడు ఇచ్చిన ముందర ఉంది కదా, వేరే ఇచ్చిన ముందర ఉంది, ఆ ముందరాన్ని అప్పుడు బయటికి తీశాడు. తీసి అమ్మ చూసుకో, ఇది రాముడు తాలూకు ఒకదానికి తెలుసు, అదే రాముడు తాలూకు చూసి కనిపెట్టు అని చెప్పి అప్పుడు ఇచ్చాడు. ఆవిడ చూసి కనిపెట్టింది. నిజమే అంది, నువ్వు రాముడు తాలూకు మనిషివే, ఎందుకంటే ఇది ఖచ్చితంగా రాముడే అంది. నమ్మిన తర్వాత అమ్మ నేను రాముడు మనిషినే, రాముడు సుగ్రీవుడు ఇద్దరు స్నేహితులయ్యారు, నేను సుగ్రీవుడు సత్యుడిని లేదా సుగ్రీవుడు కాదని నేను ఎలాగైనా సరే మళ్ళీ తీసుకెళ్ళడానికి అనుకునే పెరగడం అనేది మాట, నేను తీసుకెళ్ళడం అనేది మా కర్తవ్యము. కాబట్టి నువ్వు నేను కవిని ఎలా వచ్చానో మళ్ళీ అలా తిరిగి వెళ్ళగలను, నా వీటి మీద కూర్చో, నా వీటి మీద కూర్చుంటే నేను మళ్ళీ తీసుకెళ్ళిపోతాము, తిరిగి వెళ్ళిపోతాము, ఏం ఇబ్బంది లేకుండా అంటే ఆ రెండు మాటలు మాట్లాడారు. రెండు మాటలు, ఒకటి ఆరోగ్య కలిగింది, మరొకటి అందులో మొదటి మాట, ఈ రావణాసురుడు నా భర్త ఇంట్లో లేనప్పుడు దొంగతనంగా దొంగచాటుగా నన్ను ఎత్తుకుని తీసుకొచ్చాడు అని వాడి దృష్టిలో లేదు. కానీ నా భర్త అలాంటి ఎదురుగా మీదకి వచ్చి ఎదురుగా వచ్చి యుద్ధం చేసి నన్ను వేరించి తీసుకెళ్ళాడు. రావణాసురుడిని ఓడించి నన్ను తీసుకెళ్ళాడు. రావణాసురుడు అంటే రాముడు గొప్పవాడు అని నేను చెప్పుకోవాలి. దానికి విరుద్ధంగా నువ్వు తీసుకెళ్ళిపోతే రావణాసురుడు దొంగతనంగా తీసుకొచ్చాడు, నువ్వు దొంగతనంగా తీసుకెళ్ళిపోయావు. ఇది నా రాముడికి పేరు తెచ్చి పెట్టే వ్యవహారం. రెండవది, నేను అనవసరంగా ఇంకో మనిషిని తాపుతాను, నాకేం రావణాసురుడు బలవంతంగా నన్ను తీసుకొచ్చినప్పుడు చైనాకు వచ్చాడా, జడపట్టుకు వచ్చాడా,
అది నా చేతులు లేదు. నేను అవసరంగా నేను పరపురుషుడిని నాకు వచ్చిన అవసరం నాకేంటి? కాబట్టి నువ్వు పరపురుషుడు కాబట్టి నువ్వు తాకే ఛాన్స్ లేదు. రెండవది, నా రాముడు రాకుండా ఆయన వచ్చిన అవనాశులను ఓడించినందుకు తీసుకెళ్ళకుండా నాకు వేరే ఇంకొక ఆప్షన్ అనేది లేదు. కాబట్టి ఈ ఐడియా నెట్ పెట్టే ఆయన నేను చెల్లేదు కాదు, నేను ఒప్పుకోలేదు కాదు అంటే అనే స్వామి సంతోషించాడు. సంతోషించాడు. శ్రోష్యతే సర్వం నిరవశేషణ చేష్టితం చ త్వయా దేవి ఆశితం చ అమ్మా, నేను తీసుకెళ్ళడం ఖాయం, వెళ్ళిపోతాను, నేను తీసుకెళ్ళలేను. కానీ నువ్వు ఎలా వ్యవహరించావు, నా ఎదురుగా ఏం మాట్లాడావు అని మక్కి ప్రతి మాట నేను ఆయన చెప్తాను. రాముడికి చెప్తాను, రాముడికి వినిపించేటట్టు చెప్తాను, ఆయన వినేట్టు చెప్తాను. నీ గొప్పతనాన్ని గురించి ఆయన వినాలి, విని సంతోషించి తీరాలి. అంత గొప్పగా మాట్లాడాలి. సంతోషం చెప్పు అని అంది. పనిలో పని ఇంకొక మాట కూడా చెప్పు, నేను సీతనే అని ఆయన కనిపెట్టేటట్లుగా కథ ఉంది. కాకాసుల వృత్తాంతం అంటారు. ఆ కాకాసుల వృత్తాంతం గురించి చెప్పు. అది రాముడికి నాకు తప్ప మనకు తెలియదు, మా ఇద్దరికి తెలుసు. కాబట్టి ఆ వృత్తాంతం గురించి చెప్పు. పనిలో పని ఆయన అన్వయంగాన్ని పంపించినట్లుగా నేను కూడా ఏదో గుర్తివ్వాలి. కాబట్టి చిప్పని ఆభరణం, నా ఒంటిని విడిగిన ఆభరణం చూడమని జడబిళ్ళ ఉంటుంది. ఆ జడబిళ్ళని తమిళ ఏం పెట్టుకుంటాను అని చెప్పి కొవ్వులో ఉడేసి పెట్టుకుంటున్నాను. మిగతా ఎక్కడో ఆదేశాను, ఒకటే మిగిలింది. దీనికి నా గుర్తుగా తీసుకెళ్ళాను అని చెప్పి జడబిళ్ళని ఇచ్చి వెళ్ళినాను. పంపించాడు. ఏమని చెప్పిందంటే, జీవంతి మాం యథా రామః సమ్యక్ సంభావయతి కీర్తిమాన్ తత్తథా హనుమాన్ వాచ్యః వాచా ధర్మమవాప్తి. నేను బతుకున్నానని శ్రీరాముడితో చెప్పు. నేను బతుకున్నాను అంటే ఏదో శ్రీరాముడు రావణాసుడి దగ్గర సుఖంగా సంతోషంగా ఉంది, ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంది అని అర్థం చెప్పుకోకు. నా మీద గౌరవం కలిగేటట్టు చెప్పు. యథా సంభావయతి కీర్తిమా, నన్ను గౌరవించేటట్టుగా చెప్పు. నన్ను గౌరవించేటట్టు చెప్పడం అంటే ఏంటి? ఆడ అన్నం తినట్లేదు, నిద్రపోవట్లేదు, నిగ్రహాలు లేకుండా ఇంటికి సృష్టించిపోయింది అని చెప్పు. చెప్తే నన్ను గౌరవిస్తాడు. కాబట్టి అలా వచ్చేటట్టు చెప్పు. అలాగే మళ్ళీ వచ్చి తీసుకెళ్ళేటట్టు చెప్పు. అందులోనూ టైం ఉంది, 2 నెలలు టైం ఇచ్చాడు. ఆ టైం ప్రకారం టైం లోపల ఇవన్నీ నేను చెప్పాలి అని మాట్లాడుతూ భాషా ధర్మం అవ్వాలి. నేను కష్టంలో ఉన్నాను కదా, కష్టంలో ఉన్న నా మాట తీసుకెళ్ళిన భర్తకి చెప్తే నీకు కూడా కష్టం. నా గురించి ఆయనకి, ఆయన గురించి నాకు చెప్తే, మంచి మాటలు ఇటువంటి చెప్తే పుణ్యం వస్తుంది. ఇటువంటి చాడీలు లేదా వాళ్ళ మీద వీళ్ళకి వాళ్ళకి తప్పులు పెట్టే మాటలు అని చెప్తే ఏమొస్తుంది? తప్పులు మాట్లాడితే ఎవరైనా చెప్పవచ్చు. మంచి మాటలు ఇటువంటి మంచి మాటలు మాట్లాడితే పుణ్యం వస్తుంది. వాచా ధర్మం అవ్వాలి. నోరు మొత్తం పుణ్యమైనా చేస్తుంది. కాబట్టి ఈ మంచి మాటలు తీసుకెళ్ళినాం అని చెప్పారు. నేను సరే అన్నాడు. సరే అని బయటకు వచ్చాడు. బయటికి ఎంతవరకు వచ్చాడంటే ఈ అశోకవనంతాలు గేట్ దాకా వచ్చాడు. గేట్ దాకా వచ్చిన తర్వాత దీనికి అభిప్రాయంలో చిన్న మార్పు వచ్చింది. నాకైతే మనం వచ్చినట్టు చేసుకున్నాము, కానీ మనం వచ్చామనే సంగతి ఇలా తెలియాలి కదా. మనం వచ్చామనే సంగతి తెలియకుండా వెళ్ళిపోతే ఏమో ఉపయోగం? మనం వచ్చిన సంగతి తెలియాలి కదా. మనం ఒక చెట్టు ఎదిగినా చెట్టు తెలుసుకోవాలి. చెట్టు ఏంటి అందులో చుట్టుపక్కల తెలుసుకోవాలి. మొత్తం మొగ్గలన్నీ అనుకోవాలి. కాయలన్నీ పెద్దగా ఉన్నా సరే సగం కొరికి కింద పడేస్తుంటారు. ఇలాంటివి ఉన్నాయి కదా మనం చూసుకో. అరువు ప్రకారం మనం వచ్చినట్టు రావడానికి ఎన్నో వాళ్ళ బ్యాచ్కి తెలియకపోతే ఏం ఉపయోగం? మనం తెలిసేది చేయాలి. తెలిసేది ఏం చేయాలి అంటే వాళ్ళని కలిసి మంచి మాట మాట్లాడాలి. మంచి మాట మాట్లాడి రాముడితో విలువ పెట్టు ఒకటే మంచి కానీ
వాళ్ళకి మంచి మాట అనేది ఎక్కదు. ఇంకొకటి చేయొచ్చు, చేస్తే మీకేంటి అని చెప్పచ్చు. మీకేంటి మాకేంటి, చేస్తే మీకు ఈ లాభం, నేను చెప్పినట్టు చేస్తే మీకు ఈ లాభం, మాకు ఈ లాభం, మీకు ఈ లాభం, ఇద్దరు లాభపడచ్చు అని చెప్పచ్చు. కానీ దానోపాయం అంటారు. కానీ వచ్చే దగ్గర చూస్తూనే ఉన్నాం కదా, లంకలో ఏమాత్రం ఉంది, లంకలో ఉన్న వాళ్ళ ఆహారం ఏంటి చూస్తూనే ఉన్నాం కదా. బాగా డబ్బు ఎక్కువైపోయి పదించి ఉన్న వాళ్ళకి తీసుకెళ్ళి నువ్వు ఇవన్నీ చేస్తే నీకు రూపాయి లాభం అని అంటే వాడు ఏం జరగరు, రూపాయి లాభం దాటిపోయింది, రూపాయి ఖర్చు పెట్టుకోవడం ఎలా అనే ఆలోచనలో ఉన్నాను ఇంకొకటి చేయొచ్చు. ఏం చేయొచ్చు అంటే వెళ్ళి వాళ్ళలో కలిసిపోయి వాళ్ళకి వాటిని తప్పులు పెట్టచ్చు. ఈ తప్పులు పెట్టడం అనేది మాత్రం జరుగుతుంది, వెంటనే అయిపోతుంది. ఈ పేరు వేదోపాయం చేయొచ్చు. కానీ వేదోపాయం అనేది మిగతా అన్ని చోట్ల జరుగుతుంది కదా, లేదంటే బలం ఉన్నవాడి దగ్గర మనం వెళ్ళి వాడికి వీడికి తప్పులు పెడదాం అనుకుని వాడు నేను ఇలా అనుకున్నాడయ్యా అంటే వాడు అంటే వాడికి కాబట్టి వీడు భరిస్తాడే తప్ప అనుకుని పోట్లాడినట్టుగా చేయడు. ఎందుకంటే వీడికి వాడి బలం మీద భయం ఉంటుంది, ఎందుకంటే వీడు వాటి విజ్ఞానికి కూడా పోట్లాడకూడదు. అందుకని ఏదో చెల్లదు. అందువల్ల చివరికి మిగిలిన దండోపాయం పరాక్రమ ఒకటే చూపించాలి, మనం వచ్చిన ఆనవాళ్ళు ఏమైనా చూపించాలి, చూపిస్తే హెచ్చరిస్తుంది. అనుకున్న వాడు అనుకున్నట్లే ఏం చేశాడంటే ముందు గేట్ పదకొట్టాడు. గేట్ మీద ఏదో కోపానికి వచ్చాడు, నాలుగైదు చెట్లు పడగొట్టాడు. పడగొట్టి కాసేపు ఆ చుట్టుపక్కల ప్రాంతాలను ఇది కూలగొట్టి శబ్దాలు చేసి నానా ఇది ఇక్కడ తెలవాలేదు కదా, అపరాత్రి దాటి ఏదో 2 నుంచి 3 మధ్యలోనూ 3 నుంచి 4 మధ్యలోనూ అప్పటికి ఆహ్లాదాలు వాళ్ళందరూ కూడా అక్కడక్కడ ఆనుకుని పట్టబడుతున్నారు. వాడు ఈ శబ్దాన్ని ఒకసారి లేచారు. లేచి వాడు లేచినట్టుగా ఏమైంది కూర్చోండి. యశోపురం అంటే రావణాసురుడికి ప్రాణం, ఇందులో చిన్న ఆకు కింద పడ్డవాడు ఊరుకోడు. అలాంటిది ఎవరో విరగొట్టారంటే అన్నా ఉందా భయపడ్డారు. ఏం జరుగుతుందో చూస్తే ఒక కోతి, ఆ కోతి పగలు వచ్చేసి ఎక్కడో చేతులు మనం ఏమైనా కొట్టగలమా అని చూస్తే ఏం లాభం లేదు. ఆ కోతి దగ్గర ఒక మంచి గుణం ఉంది, వెళ్ళినప్పుడు ఆయుధం తీసుకెళ్ళాలి. ఆయుధం తీసుకెళ్ళకపోగా ఎవరైనా ఏ ఆయుధమైనా విసిరేస్తే దాన్ని పట్టేసుకుని ఆ ఆయుధమే వాడి మీద విసిరేస్తుంది. దాంతో ప్రతి ఆయుధము ప్రతి వాడికి భూమాలకల్లే వెనక్కి తగ్గడానికి ఉపయోగపడింది. అలాంటి కోతి, ఆ కోతికి ప్రత్యేకించి ఆయుధం లేదు, ఏదో అందంగా ఉంటుందని ఒక అది పెట్టడమే తప్ప ఆయుధం అక్కర్లేదు. ఎవరు ఏ ఆయుధంతో నాటి చేసినా ఆ ఆయుధాన్ని తిరిగి పంపించగలిగిన సామర్థ్యం కోతి. దాంతో వీళ్ళ ఆయుధాలు పనిచేయలేదు. వీళ్ళ పని అయిపోయింది. వీళ్ళ పై వాళ్ళు చాలా మంది వచ్చారు. వచ్చిన వాళ్ళని వచ్చినట్టుగా ఆయన కొట్టేస్తున్నాడు, కొంతమందిని పైన వాళ్ళని పంపించేస్తున్నాడు. ఏ వేచ వచ్చినా ఆ వేచ పడగొట్టడము, వాళ్ళతో పాటుగా ఈ వనాన్ని ఇంకొంచెం ఎక్కువగా నాశనం చేస్తున్నాడు. 2 పనులు చేస్తున్నాడు. జమ్ము వాళ్ళు వచ్చాడు, వాడు వచ్చాడు, చాలా మంది వచ్చారు. ఏదో అమాత్యులు వాడు వచ్చాడు, లేదా ఇంకా 5 ధననాయకులు ఎవరో వచ్చారు. ఎంతమంది వచ్చినా సరే వచ్చిన వాళ్ళు వచ్చినట్టు చేయడము, కొట్టేయడంతో పాటు ఈ వనాన్ని ఇంకొంచెం ఎక్కువ ఈయన కానీ అక్షకుమారుడు అని ఒక రావణాసురుడి మంత్రులు కొడుకుల్లో ఒకడు వచ్చాడు. వస్తే వాడిని కూడా ఈయన పంపించేసిన చివరికి ఇంద్రజిత్ వచ్చిన వాడు వచ్చినట్టుగా ఇదేదో మాయగా కనిపిస్తోంది, కోతి ఏంటి ఇంత విధ్వంసం చేయడం అనుకుని బ్రహ్మాస్త్రం కూడా ప్రయోగించాడు. వచ్చినవాడు బ్రహ్మాస్త్రం ప్రయోగిస్తే ఆ బ్రహ్మాస్త్రం ఇంకేం చేయలేదు. ఇందుకు ఒకటే లక్షణం, ఏ ఆయుధం ప్రయోగించినా ఆయుధాన్ని జయించుకోవడం, దాన్ని తిరిగి దేశ వాడేకి వ్యతిరేకంగా వేయడం.
ఈ బ్రహ్మాస్త్రం కూడా ఏం చేయలేదు, చేయకపోయినా ఫోన్లే బ్రహ్మగారు చిన్నప్పుడు ఏదో వరాలు ఇచ్చినవాడు, ఆయన మనం ఎందుకు అగౌరవపరచడం, ఆయన వచ్చాడు అంటే కాస్త గౌరవంగా చేతులు కట్టుకుని కూర్చుంటే కూడా అంటే బ్రహ్మాస్త్రాన్ని చేతులు కట్టుకుని కూర్చున్నాడు. నేను బ్రహ్మాస్త్రానికి చేతులు కట్టు కూర్చున్నాడు. చేతులు కట్టుకుని కూర్చోగానే కోతిని పట్టేశాను అనుకుని ఈ ఇంద్రజిత్ తాలూకు మిగతా అనుచరులందరూ ఏం చేశారంటే తాళ్ళు అవి తీసుకొచ్చి ఈయన గట్టిగా కట్టేశారు. ఇంద్రజిత్ పాపం లోపల ఆడుతూనే ఉన్నాడు. ఇప్పుడే బ్రహ్మాస్త్రంతో కనుక బంధనం చేస్తే మిగతా తాళ్ళు వాటిలో పట్టుకోడు, గట్టి బ్రహ్మాస్త్రం పోతుంది. ఆ విషయం తెలియదు, రాక్షసుల పెట్టి తెలివి పడలేదు. కట్టేశారు. బంధనం పోయి బ్రహ్మాస్త్ర బంధనం పోయింది. బ్రహ్మాస్త్రానికి కట్టుబడ్డ కోతి ఈ చిన్న చిన్న బ్రహ్మాస్త్రానికి కట్టుబడదాం అనుకునే కట్టుబడ్డాడు. కట్టుబడదాం అనుకున్నవాడు కాబట్టి ఈ తాళం కూడా కట్టుబడిపోయాడు. ఓహో, ఈ కోతికి ఆ విషయం తెలియదు అన్నమాట అని అనుకున్నాడు. బ్రహ్మాస్త్రం పోతే బంధన వేరే తాళంతో పెడితే బ్రహ్మాస్త్రం బంధనం పోతుంది అనే సంగతి తెలియదు అన్నమాట. ఈ తాళి బ్రహ్మాస్త్రం అనుకుంటోంది అన్నమాట. ఏదో మొత్తం మీద వీళ్ళు ఇద్దరి వ్యవహారంలో ఏమి కట్టారు, కట్టిన మాట కట్టినట్టుగా తీసుకెళ్ళి పెట్టారు. ఆ రావణాసురుడిని చూద్దామని ఇంత హడావిడి చేశాడు. రావణాసురుడిని చేసేట్టు చేద్దామని ఇంత గొడవ చేశాడు. రావణాసురుడిని చూశాడు. చూసేసరికి వీడేంటి వీడి కనిపెట్టాడు. కనిపెడితే గట్టిగానే ఉంది, వ్యవహారం గట్టిగానే ఉంది, పరాక్రమం ఉన్నది బాగానే ఉంది, దాంతో పాటు క్రౌర్యం ఉంది, ఎవరు చెప్పినా ఉంది. దీనికి తోడు భూలోకానికి నేనే ప్రభువుని అనే కనిపెట్టిన తర్వాత రావణాసురుడు డైరెక్ట్ మాట్లాడాడు కదా. రావణాసురుడు బ్రహ్మస్తుడు అనేవాడు అతను ఎవరివి, ఎక్కడి నుంచి వచ్చావు, ఏంటి వచ్చావు, ఎక్కడి నుంచి దాకా వచ్చావు చూపించాడు. చూపించే లోపలే రావణాసురుడికి చట్టులో ఒక విషయం గుర్తొచ్చింది. ఏమో గుర్తొచ్చిందంటే అప్పుడు ఎప్పుడూ కైలాసంలో ఏదో చిన్న వ్యవహారం జరిగినప్పుడు నందీశ్వరుడు ఒక శాపం పెట్టాడు. ఆ నంది ఏమైనా ఆ కోసం దిగొచ్చాడా? నంది ఏమైనా దిగొచ్చిన పరిస్థితులు ఏమైనా కనిపిస్తున్నాడు? హిమేష భగవాన్ నంది భవేత్ సాక్షాదిహారః येन शक्तोऽस्मि कैलासे गुणासञ्चारे కైలాసాన్ని ఎత్తేసినప్పుడు, కైలాసాన్ని వెళ్ళగించి పైకి ఎత్తేసినప్పుడు నందితో చిన్న వాగ్వివాదం జరిగింది. ఆ నందిని ఊరుకోలేక కోతమోహం ఎక్కించాను. దాంతో ఆ నందీశ్వరుడు కోపం వచ్చింది. ఆయనకి పరమ శాంతమూర్తి అని పేరు. ఎవరెంత రెచ్చగొట్టినారు రెచ్చిపోడు. అలాంటి వాడు రెచ్చిపోయి కోతిమోహం అని వ్యతిరేస్తున్నావు కదా, ఆ కోతులతోనే నీ పక్కన కూతురుతుంది అని చెప్పిస్తాడు. చూడకపోతే నందిలాగా కనిపిస్తున్న కోతికి కాబట్టి నన్ను కూరదొయ్యడానికి ఆ నందిగానే సాక్షాత్గా కోతి రూపం ధరించి చేశాడా? ఆయన శాపం పనిచేయక ఆయనే డైరెక్ట్ గా వెళ్ళిపోయాడా? లేదా కోతి ఏమైనా వచ్చిందా? నాకేమైనా అని ఒకసారి వచ్చి గుర్తుకు వచ్చి తనే సహజంగా పరాక్రమాన్ని నమ్ముకున్నవాడు, నన్ను ఎవరు ఎదిరించగలరు అనే నమ్మకం ఉన్నవాడు. అందుకని నన్ను ఏం చేస్తారంటే కోతులు వస్తే మాత్రం ఏం చేస్తాయి, నన్ను మాత్రం ఏం చేయరు. ఎన్నాళ్ళు పలికిడానికి శాపం మాత్రం మనకు వచ్చింది. అవి వెళ్ళి పెట్టే ఉప్పు శాపాలు ఈ లోపల బృహస్పతుడు అన్నాడు, ఏంటిది, ఎక్కడి నుంచి వచ్చావు, ఏంటి అని అడిగాడు. అడిగితే ఈయన ఆంజనేయ స్వామి ముందున్నట్టుగా చెప్పాడు, నేను పలానా వాడిని, నేను సుగ్రీవుడు యొక్క మంత్రిని. ఇప్పుడు రాముడు సుగ్రీవుడు వీళ్ళిద్దరూ స్నేహితులు అయ్యారు. రామ కార్యాన్ని సాధిస్తానని సుగ్రీవుడు మాటిచ్చాడు. అందుకోసం మేమందరం బయలుదేరాడు. నేను ఇక్కడికి వచ్చాను. ఇక్కడ సీతామ్మవారిని చూశాను. నువ్వు సీతామ్మవారిని తీసుకురావడం తప్పు. ఎప్పటికైనా నీ తప్పు ఒప్పుకొని తీసుకొచ్చి సీతామ్మవారిని రాముడికి ఇచ్చేసి రాముడి దగ్గరికి వేసేసి తప్పు చేశానని క్షమాపణ కోరుతావు. నీకు క్షమాపణ వస్తుంది. నీ మరణాలకు నేను హామీ ఇస్తాను. నీకేం కావాలి. ఒకసారి కనుక కాలం పడిపోతే ఆయన ఎంతటి వాడిని క్షమిస్తాడు, నేను కూడా క్షమిస్తాడు.
నీకు అవకాశం ఉంది, నీకు క్షమాభిక్ష అనేందుకు ఛాన్స్ ఉంది, అంతే తప్ప ఆయనతో నువ్వు పెట్టుకో చెప్పాడు. ఇవాళ చెప్పేవాడికి సంతోషాన్ని ఇస్తుందే కానీ వినేవాడికి సంతోషం ఇస్తుంది. వినేవాడు రెచ్చిపోయాడు, వినేవాడు తెచ్చి వీడు భర్తని పోతూ ఈ మాట మాట్లాడే వాటిని వీడు ఇక్కడికి వేశారు వినేవాడు. అంటే రావణాసురుడికి నచ్చని, రావణాసురుడికి చాలా ఇష్టమైన ఒకడు ఉన్నాడు. రెండు ఎలా కలుస్తాయో మనకు ఒక ఇష్టమైన వాడు ఉంటాడు, ఆ ఇష్టమైన వాడు అనొచ్చు. ఎందుకు నచ్చడు, ఎందుకు ఇష్టమైన వాడు, ఈ రెండింటి మధ్య అంతరం ఏంటి ప్రశ్న మనకు అక్కర్లేదు. వాడు చేసే ఏ పని నచ్చదు కానీ వాడంటే అనుకుంటారు. ఈ విభీషణుడు అంటే రావణాసుడికి చాలా ఇష్టం కానీ విభీషణుడు ఆయన చెప్పి ఏ మాట ఆ విభీషణుడు అడ్డపడ్డాడు. అడ్డపడి దూతగా వచ్చాడు. దూతగా వచ్చిన వాడిని చంపడం అనేది అది ధర్మం కాదు, ఆ ధర్మం అధర్మం చేయకూడదు. అదే మాటగా మనం ఎప్పుడు ధర్మంగా ఉన్నాం కనుక మనం చేసేవన్నీ అధర్మాలే కదా. ఏ ఒక్కడి ధర్మం కాదు కదా, ధర్మం మాట్లాడతావేంటి అని నోరు అనలేరు కదా. ఎంత ధర్మాలైనా ఇక్కడ అనలేరు కదా. మనం ఎప్పుడు ధర్మం చేశామో చిత్తాన్ని అనలేరు కదా. ధర్మం అనుకుంటే సరే అనలేరు. చంపితే ఏమొస్తుంది, తప్పట్లే అనుకున్నారు కానీ ఇంత దూరంగా మాట్లాడేవాడిని శిక్షించకపోతే రేపటి రోజున పట్టుకోతుంది కదా. అందుకే ఏదో శిక్షించాలి అంటే ఎవరో సలహా ఇచ్చారు. కూతులకి తోకంటే చాలా ఇష్టం, తోకలేని కోతులు మిగతా కోతులు ఏం చేయదు. కాబట్టి ఈ కోతికి తోక దాల్చి పంపించేస్తే సరే మిగతా కోతుల్లో చేరలేదు, తోక పోయి ఇబ్బంది పడుతుంది. ఎందుకంటే కోతులకి తోకే అందం అని అనుకుంటుంది. ఆ అందాన్ని చెడగొట్టేస్తే సరిపోతుంది. సలహా ఇస్తే అలాగే కనిపెట్టాడు రావణాసురుడు. ఎంతో కాల్చడానికి నిర్ణయించారు. తోక కాల్చడానికి నిర్ణయించి ఏదో తోక చుట్టూ పెట్టారు. అక్కడి నుంచి మనకు తెలిసిన వ్యవహారం ఏదో తోక వేయించి ఉంచి కట్టి ఈయన తోక వెలిగించాడు. ఈ తోక వెలిగిస్తే చిచ్చి ఒక తోక వెలిగితే ఉపయోగం మాట్లాడాడు. అంతా వెలగడం ఏంటి, మండటం ఏంటి, కాలు పూజలు అంతా జరిగింది. అంతా జరిగిపోయిన తర్వాత ఇంకో కొత్త ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన ఏమిటంటే ఈశ్వర్యం చూసినప్పంటే కాల్చి వచ్చాడు పేరు పొందుదామని చెప్పి ఇప్పటికి ఈ కాల్చడం మొదలైన ముందు చూసుకుంటే వచ్చిన పని అయింది. ఎంతవరకు అయింది అంటే కొంతవరకు అయినా ఈశ్వర్యం ఏదో కొంతవరకు అయింది. సీతారామవారి ద్వారా కనిపెట్టడం అనేంతవరకు అయింది. నా సంశయం పని ముందుకు జరిగింది అనే విషయంలో డబ్బు ఏం లేదు. కానీ ఆ తర్వాత మనం వచ్చిన ఆడవాళ్ళు తెలియాలి కదా అనుకున్న క్షణం ఈ కాల్చిన లెక్కలో సీతమ్మ వారు కూడా ఉందేమో, ఆవిడ కూడా కాలిపోయిందేమో, కాలిపోతే మొత్తం పనిని పాడు చేసేది. మూలక్షయం కదా ఎందుకోసం వచ్చానో అని తెలియదు. సీతమ్మ వారి అంటే ఈ మంటలో చుట్టూ కాలిపోయి ఉంటే నా పరిస్థితి ఇది చూసుకోకుండా ఎందుకు ఈ పని చేయాలి? కాల్చేటప్పుడు ఏం చేయాలి? ముందు అంటే మనవాళ్ళు ఎవరైనా ఉన్నారా చూసుకుని వాళ్ళకి ఈ మంట సౌకర్యంగా కాల్చాలి. మనం కాస్త మొదలుపెట్టి అందరికీ సరి తగ్గుతుంది అనుకుంటే అది చూసుకోకుండా ఎలా కాల్చాను. నేను మొదలుపెట్టిన పని పాడైపోయేట్టుగా ఇదే చేశాను. వాళ్ళకి నాకేమైనా పుణ్యం ఉంటే ఆ సీతమ్మ వారు ఈ అగ్నితో ఏ బాధ లేకుండా ఉండాలి అని చెప్పి అశోకవనాన్ని పెట్టి చెట్టు జరుగుతున్నా ఉంటే కానీ రెండు చేతులు జోడించుకుని ఏదో నడబెట్టుకుంటే ఏమన్నా ఏం లేదు, ఎందుకు పడుకోవడం లేదు, నువ్వా బయటకు వెళ్ళావు, బయటకు వెళ్తే ఏదైనా మఠంలో తీసుకుంటావేమో
మా హనుమంతుడిని మా ఆంజనేయ స్వామిని నువ్వేం చేయొద్దు అంటే ప్రార్థిస్తున్నా అని ఆవిడ చెప్పింది. ఈయనేమో నాకేమైనా పుణ్యం ఉంటే ఆవిడేం మాట పోకూడదు ఏం ప్రార్థిస్తున్నాడు. ఆవిడేమో అగ్నిదేవుడు ఈ హనుమంతుడిని ఏం చేయకూడదు అని ఆవిడ ప్రార్థిస్తుంది. అందుకనే అనుకుంటా బహుశా ఆయనకి లోపలికి పుడితే అట్టి తగలకపోగా చల్లగా అనిపించింది. ఏదో చల్లగా ఎవరో చల్లగా దండం కోసమే కనిపించింది. ఈ సీతాంబాల ప్రార్థన వల్లే అగ్నిదేవుడు చేశాడు. మొత్తమైన వ్యవహారం బట్టి సరిపోయింది అనిపించింది. ఒకవేళ డ్యామేజ్ నేను చేసినా దాన్ని చెప్పలేదు అనుకున్నాడు. సంతోషపడి మళ్ళీ వెనక్కి బయలుదేరాడు. బయలుదేరినగానే ఇక్కడ మార్పుల దగ్గరకు వచ్చి చేరాడు. మార్పు చాలా వాళ్ళ దగ్గరకు వచ్చి చేరాడు. చేరి వాడు చేరినట్టుగా సీతాంబాలు చెప్పాడు. చెప్పిన వాడు చెప్పినట్టుగా మిగతా వాళ్ళందరూ చాలా సంతోషించి ఏమి జరిగింది చెప్పమంటారు. ఈయన తోచిన మాట ఏం చెప్పాడు. చెప్పిన తర్వాత సీతాంబాలు జరిగింది అని అందరూ విన్నారు. సంతోషిస్తే ఏం చేయాలి? సంతోషించాం సరే, కానీ సీతాంబాలు ఇప్పుడు ఉందే తెలుసు మన సంతోషంతో ఏం ఉపయోగం, ఏం చేయాలి అంటే ఏం చేయాలి? మోసమవుతుంది సుగ్రీవుడికి రాముడికి ఈ విషయం చెప్పాలి. సరే అందరూ మళ్ళీ బయలుదేరారు. మరి సమయం మించిపోయింది కదా, ఈ సమయంలో రాకపోతే ఒక్కొక్కటి నాటకిస్తానన్నాడు ఆయన. సమయం మించిపోయింది కదా అంటే జామవంతుడు మన పుత్రుడు చెప్పారు, ఏం పర్వాలేదు, సమయం మించిపోయినా కొన్ని సందర్భాల్లో పని జరిగితే నాయకులు సంతోషిస్తారు. అప్పుడు ఈ సమయం మించిపోవడం అనేది టైం పెడతారు. టైం లోపల పూర్తయితే చాలా సంతోషిస్తారు. టైం తర్వాత కూడా పూర్తి అవ్వకపోతే అప్పుడు కోపగించుకుంటారు. టైం తర్వాత పూర్తయితే ఆలస్యంగా చేసాము అదే చెప్తాం అనుకున్నారు. ఆ బయలుదేరే ముందు ఎదుర్కొంటూ వచ్చారు. ఎదుర్కొంటూ దాంట్లో మధ్యలో మధువనం అనే ఈ మధువనం అనేది సుగ్రీవుడి ప్రైవేట్ ప్రాపర్టీ. ఆయన సొంతగా ఇష్టంగా పెంచుకున్నటువంటి ఒక చిన్నపాటి బాగున్నాడు. లేదా ఒక అడవిలో కోతులు అవన్నీ కూడా ఎదురు గీసుకుంటాయి కదా, ఇది నాది ఇది నాది ఇది నాది అలా సుగ్రీవుడు గీసుకున్న మధువనం. దాంట్లో పువ్వులు అవి బాగుంటాయి. అప్పుడు ఆయన ఏదో విధానానికి వాటికి వచ్చి ఆ అడవికి ఆ మధువనానికి నదిపుడు అనే నదిపుడు అనేటువంటి మానవుడిని తాపాగా పెట్టాడు. ఆయన వచ్చి మేనమామని కాపలా పెట్టాడు. మేనమామ కాపలా పెట్టాడు. కాపలా పెట్టుకుని జాగ్రత్తగా చూసుకుంటాడు. ఆ మధువనానికి వచ్చారు. మధువనానికి వస్తే ఈ మానవులు అందరూ చుట్టూ చేయాలి. రాజకుమార, ఇంతకాలం ఏ ఎంజాయ్మెంట్ లేకుండా, ఏ చెట్టు మీద తిరుగుతున్నా ఒక్క విద్య లేకుండా పని 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 తిరుగుతున్నారు కదా. ఇప్పుడు ఆ పని అయిపోయింది కదా, ఈ మధువనంలో కాస్త ఎంజాయ్ చేయడానికి మాకు పక్కనే హనుమంతుడు ఉన్నాడు. అందరూ గంటలకి ఇచ్చేద్దాం పిల్లవాడు కాబట్టి ఇద్దామన్నాడా, పని అయిపోయింది. హనుమంతుడు పక్కనే ఉండి ఏం భయం లేదు, ఇలాంటి సందర్భాల్లో మనం ఎంజాయ్ చేయొచ్చు, తప్పలేదు. ఎప్పుడైనా నేర్చుకుంటున్నట్టు కానీ ఎప్పుడైనా వస్తే వీళ్ళు రాముడు ఇంకా ఆ వనం మీద పడ్డారు. విరిచింది విరిచినట్టు విరిచేసేసారు, కనిపించినట్టు చేసేసారు. కోతులకి అలవాటు తెలుసు కదా, పూలు పోసేస్తాయి. పూలు పోసేసి పువ్వు వెనకాల ఉంటే మన నాలుగుకి అనగా తెలియని దేనిని మన నాలుగు కూడా పెడితే కొన్ని పూలు వెనకాల పెట్టి రసం తెలుసు తెలుసు. ఆ దీనికి పువ్వులు బాగా తెలుసు, ఎందుకంటే సంస్కారాన్ని వాడడం కదా, ఇంకా దీనికి బాగా తెలుసు. అందుకే ఆ తీపిని కోసమని ప్రతి పువ్వు పోసాయి, ప్రతి మొక్క పోసాయి, ప్రతి చిలుగు పోసాయి. పాడు చేస్తే ఈ దళిపుడు వెళ్ళి అడ్డపడ్డాడు. అడ్డపడితే ఆ దళిపుడిని ఈ చిన్న చిన్న పోతులతో సహా అన్ని పోతులు వాటిని ఇలా తెరిచి చూపించి పొడి చేస్తాం, పట్టేస్తాం, కొరికేస్తాం తెలిస్తే ఆ దళిపుడిని వేసి అందులో దగ్గరికి వచ్చి హనుమంతుడి దగ్గరికి వస్తే మాకేం సంబంధం లేదు, నువ్వు ఎవరి దగ్గరికి త్వరపడి దగ్గరికి చెప్పుకోకూడదు
దాంట్లో ఎదురు పరిగెత్తుకుంటూ వెళ్ళి దేవుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా అక్కడ కోతులు దాడి చేసింది మనమూకే, ఆ మనమూకలోనే యాదవుడు ఉన్నాడు, హనుమంతుడు ఉన్నాడు, జామవంతుడు ఉన్నాడు. ఈ హనుమంతుడు జామవంతుడు ఏం చేయట్లేదు కానీ వాళ్ళందరినీ ఆపాస్తున్నాడు అనిపిస్తోంది. వాళ్ళు ఆపాస్తుంటే మిగతా భూములన్నీ రెచ్చిపోతున్నాయి. మన ఆడలు పాడు చేయడం మాత్రమే కాదు, నన్ను చూస్తే చాలా వ్యక్తిస్తున్నాయి, వస్తే చాలా కట్టేస్తానంటున్నాయి. మీరు యాక్షన్ తీసుకోవాలి, నా వల్ల కాదు, నేనే హ్యాండిల్ చేయలేకపోయింది. వికాసైన నాయకుడు, వికాసైన రాజు ఆయన అమ్మయ్య అనుకున్నాడు. ఎందుకు అనుకున్నాడంటే ఇంతమందిని పంపించాము, టైం కొంతమంది వచ్చారు, వచ్చిన వాళ్ళు వచ్చినట్టుగా డీలా పడిపోయి దిక్మాన మొహాలు వేసుకుని అయ్యా పని కాలేదు అన్నారు. అన్నవాడు అన్నట్టుగా కూర్చున్నాడు, ఎవరు లేవలేదు, ఎవరు ఇలా అర్థం చేయలేదు. వీళ్ళు ఇంత సంతోషంగా అర్థం చేస్తున్నారు అంటే వీళ్ళకి ఇంత బలం వచ్చింది అంటే అది కార్యశక్తి వల్లే రావాలి. కాబట్టి కార్యశక్తి వారిని కనిపెట్టుంటారు, కనిపెట్టే ఈ తప్పు చేసుకుంటూ ఉంటారు. కాబట్టి ఇబ్బంది లేదు. పని జరిగిన తర్వాత అడుగు పోతే మనకి ఈ రోజు ఈ కమ్మ పోతే రేపు పర్వాలేదు. వాళ్ళ ఎంజాయ్మెంట్ వాళ్ళ ఎంజాయ్మెంట్ పూర్తయిన వల్ల నా దగ్గరికి వీడు కూడా మెల్లగా కాసేపు ఆడుకున్నంతసేపు ఆడుకుని తాగినంతసేపు తాగి పర్వతం కనిపించినప్పుడు ఖచ్చితంగా అని ఒకసారి చెప్తున్నారు. అలాగే ఇక్కడ కేసు ఈ బోధులన్నీ నడిపుడు కాంబాలు రాసే మధుమనం మీద పడి ఏ విధంగా ఎంజాయ్ చేసినాయి ఎంతో ముందో అంత మేరకు ఎంజాయ్ చేసి సిగరెట్ దగ్గరికి వెళ్ళి రామోజు కూర్చొని ఆంజనేయ స్వామి చెప్పిన మాట దృష్టా సీతామయ. ముందు ఏం చెప్పాడంటే దృష్ట చూశారు. ఎవరిని చూశాము అని అడిగితే అప్పుడు శ్రీరామ వాక్యాన్ని ఎలా ప్రయోగించాలి అని తెలుసుకున్నాడు. సీతా దృష్ట అని వాక్యం మొదలు పెట్టకపోతే సీత అనే మాట వినగానే మోసపోతాడు అని అలవాటు. సీత అని వినగానే బాగా జరిగి మోసపోతాడు. ఈ ఏడాదిగా ఆయన తెలుసుకున్న అలవాటు. అందుకని సీత అని సీత అంటే పైన ఏమంటాడు, సీత కనిపించలేదంటారు, లేదా సీత ఎక్కడ మరణించి కనిపించింది అంటారు, ఏమంటారు తెలియదు కదా పడతాడు. అలా పడకపోతే ఆయన్ని అని ముందు నేను చూశాను. చూశాను ఎవరిని చూశాను, ఎవరినైనా చూస్తుండొచ్చు, ఎవరిగా చూస్తుండొచ్చు కదా, నేను చూశాను అని అంటే అప్పుడు సీత అంటే దృష్ణా సీత అంటే సంతోషించాడు. సంతోషించి అమ్మయ్య ఇన్ని రోజులు అసలు దాడ తెలిసింది అని ఆనందించాడు. పోయిన ఏం జరగాలి, అసలు సీత ఎలా ఉంది, ఎక్కడ ఉంది, ఏంటి, అవి ఏం మాట్లాడింది, నేను మాట్లాడిన మాట చెప్తే ఏముంది, ఇవన్నీ ప్రశ్నల మీద ప్రశ్నలు నేను చదివించాడు. అందిస్తే అన్నిటికీ సమాధానాలు చెప్పాడు. ఆయన చెప్పి నేనేదో నువ్వు చెప్పిన మాట ఆవిడకి చెప్పి, ఆవిడ చెప్పిన మాట నీకు చెప్పి ఇంతవరకు నేను చేయలేదు. ఆవిడకి ధైర్యం కూడా కోసొచ్చాను, ధైర్యం చెప్పొచ్చాను. ధైర్యాన్ని ఎంత బాగా చెప్పానంటే నేను ఉన్న వాళ్ళలో కన్నా రాముడి ధైర్యంలో ఉన్న వాళ్ళకల్లా నేను చాలా తక్కువ స్థాయి వాడిని. నేనే సముద్రాన్ని దాటి రాగలిగాను అంటే మిగతా వాళ్ళు రాగలుగుతున్న సందేహం ఏమిటి. కాబట్టి నీ కోసం కోతులన్నీ సిద్ధంగా ఉన్నాయి, అన్ని సముద్రాలు దాటి చేసేస్తాయి. వచ్చేసి రావణాసుడితో యుద్ధం చేసేసి రావణాసుడు చేసేసి నేను మళ్ళీ నాకు తీసుకెళ్ళాలి అని చెప్పారు. అహంతాదిహం ప్రాప్తః కిముదా తే మహాబలాః కింపునస్తే మహాబలాః నహి ప్రకృష్టాః ప్రేష్యంతే ప్రేష్యంతే అని చెప్పారు. నేనే వచ్చానంటే మిగతా రాలేకుండా, ఎప్పుడైనా పని మీద పంపించాలి అంటే ఇంట్లో అందరికంటే పెద్దవాడు, అందరికీ
గౌరవనీయుడు పూజ్యుడు ముసలాయన ఏమైనా కావాలంటే గమనించారు కదా, ఇంట్లో అందరికీ లోపుగా ఉండే పిల్లవాడిని కూర్చి అలాగే నన్ను కూడా ఇక్కడికి పంపించారు. అందరికంటే తక్కువ స్థాయి వాడిని నేను, అందరికంటే చిన్నవాడిని. నన్ను ఏదో ఇలాంటి చిన్న చిన్న పనులకి అంటే అక్కడే ముందో చూస్తున్నా ఇక్కడే ముందో చూస్తున్నా అని చేయడానికి పంపిస్తారు. నాకంటే పెద్దవాడు, నాకంటే వాళ్ళందరూ రాబోతున్నారు, రాబోయి నేను రక్షించబోతున్నారు అని ఆవిడ ఏం చెప్తానండి. ఆవిడకి ఏ ధైర్యానికి లోటు లేదు, అందుకని మీరు కూడా ధైర్యం రావద్దు అని చెప్పాడు. రాము శ్రీరాము వారితో ఏమేమి మాటలు మాట్లాడారో అన్ని పుస్తకొచ్చినట్లు రాముడు చెప్పాడు. చెప్పి మాట అందరి రావణాసుడు పెట్టిన సమయంలో రావాల్సిందే అనే మాట అంది. అంతవరకు ప్రాణాలని ఇలా కష్టంగా అర్థం పెట్టుకుంటాను అని అన్నది. కానీ నేను ధైర్యం కోసం నేను కోసం ధైర్యం ఉంది, ఆవిడ మీ కోసం ప్రాణాలు పెట్టుకుని రావణాసుడు సమయం ఉంది, అన్నీ ఉంటాయి. కాబట్టి మీరు ఏం జరగాలి, ఏం పని చేయాలి అనే విషయం మీద ఆలోచించుకోవడం మంచిది. తొందరగా మనకి పెంచి పని మొదలు పెట్టేసేయాలి అని చెప్పాడు. ఇది చెప్పడంతో 68 శాతాలు ఉన్నటువంటి సుందరకాండ పూర్తయింది. సుందరే సుందరం సర్వం అని మొదలుపెట్టుకున్నాం. సుందరం సర్వం అనేది కావ్యానికి సంబంధించింది ఏవో చాలా ఉన్నాయని అనుకున్నాం. ఈ సుందరకాండలో ఉన్న వర్ణన సామాన్యమైంది. తర్వాత ఎంతో మంది కవులకి స్ఫూర్తినిచ్చేవారు. సుందరకాండంలో ఆయన పర్వతాన్ని వర్ణించాడా, అరణ్యాన్ని వర్ణించాడా, పూలు పళ్ళు వీటిని వర్ణించాడా, సముద్రాన్ని వర్ణించాడా, చంద్రుడిని వర్ణించాడా, రాత్రిని వర్ణించాడా, అంతఃపురాన్ని వర్ణించాడా, అంతఃపురంలో స్త్రీల అందాల గురించి వర్ణించాడా, ఆ స్త్రీలు చేసే విన్యాసాల గురించి వర్ణించాడా, కొడుకులు ఎదుర్కోకున్న స్త్రీల తాలూకు అందాలను వర్ణించాడా, ఈ రకాలుగా వర్ణించాడు. అందరినీ ఒక ఎత్తైతే కార్యసిద్ధి అనే విషయం తాలూకు సౌందర్యం అన్నిటికంటే, కార్యసిద్ధి అనేది అన్నిటికంటే గొప్ప అమ్మాయి. కార్యసిద్ధి కలగకుండా మిగతా అన్ని అందాలు ఉంటే ఏం ఉపయోగం? కార్యసిద్ధి అనే సుందరమైన విషయాన్ని ఈ కాలంలో వర్ణించారు. ఆ కార్యసిద్ధికి ఏం కావాలి అనే విషయాన్ని కూడా గట్టిగా వర్ణించారు. కార్యసిద్ధికి ఏం కావాలి అంటే మనస్సు స్థిరీకరణ. ఆ మనస్సులో ఏ నిర్వేదం, విసుగు, విరామం లాంటివి. ఆ మనస్సులో వెళ్ళిన పని మీద దృష్టి తప్ప వేరే యావదు. ఏదో ఒక పని మీద వెళ్ళి ఆ పని పూర్తిగానే ఇంకో పని ఏదో పని చేసుకొచ్చి పనిలో పని పెళ్లి చేసుకొచ్చాము, పనిలో పని ఇంకో ఏదో చేసుకొచ్చాము అనే పని మీద వెళ్తే ఆ పని పూర్తి ఎందుకు కాలేదు అనే పద్ధతిలోనే ఆ మనసు ఆ పని పూర్తి చేయడం అంటే ఏదో చెప్పే పని చేసుకొచ్చాము అన్నట్టు దాని చుట్టుపక్కల ఉండేటువంటి అంశాలన్నింటినీ కూడా సాధించేటట్టు ఒక పనే చేశామంటే ఏం రావట్లేదు. కలుపుకొకరు ట్రీట్మెంట్ కలుపుకోవడానికి తీసుకొచ్చాము అంతే తప్ప అక్కడ నీళ్లు పెట్టాలి అనే అంశాన్ని తీసుకొచ్చి మళ్ళీ తిరిగి చెప్పడం లేదు. ఏమిటంటే దాని చుట్టూ ఉండే పనులను కూడా చూసుకోవాలి. మనస్సుని దానికి తగ్గట్టుగా సహాయం చేసుకోవాలి. మనసులో కార్యసిద్ధికి విధానంగా ఉండేటువంటి ఏ భావాన్ని మనసుని నిత్యం చేసుకునే ప్రయత్నం మొదలుపెడితే ఎంత పనైనా సాధించవచ్చు. అది సముద్రాన్నైనా దాటిపోవచ్చు, సముద్రాన్ని దాటి ఎక్కడో ఏదో ఉన్నా సరే దాన్ని సాధించుకోవచ్చు. కానీ మనసు అనే విషయాన్ని ఆయన నొక్కి నొక్కి మనస్సు బాగుంటే, మనసులో సంకల్పం బాగుంటే నోరు సహజంగానే బాగుంటుంది. నోరు బాగుంటే ఎక్కడ ఏం మాట మాట్లాడాలి, దాన్ని బట్టి ఎక్కడ ఏం జరగాలి. మనసు బాగుంటే బాడీ లాంగ్వేజ్ బాగుంటుంది. మనసు బాగుంటే చేసే పనులు బాగుంటుంది. మనసుని గట్టిగా దిట్టంగా ఉంచుకోవాలంటే మనసు దిట్టంగా ఉంటే కార్యసిద్ధి అనేది. మనసు దిట్టంగా ఉంది, కళ్ళ మీద నడిచి కూర్చున్నాము అనే మాట రాదు. మనసు దిట్టంగా ఉంటే ఆ మనసు పని చేయడానికి ప్రేరేపిస్తుంది, ప్రోత్సహిస్తుంది, పనిలోకి దిగడం అనేది జరుగుతుంది. మనసు దిట్టంగా ఉండి ఆలోచనలు సాగుతున్నాయి అంటే దానిలో ఉపయోగం. మనసు సరిగ్గా ఆలోచించి ఏ పని చేయాలో ప్రోత్సహిస్తుంది అంటేనే మనసు సరిగ్గా పనిచేస్తుంది. అలాంటి క్రియాశీలమైన
లేదా మంచి క్రియల వైపు ప్రేరేపించేటువంటి మనస్సు అనే దాన్ని పెట్టాలి అనే సుందరమైన విషయాలు ఈ పాటలో చాలా వివరంగా చెప్పారు. మిగతా సౌందర్యాలు వీటికి ఈ అంశానికి కొంచెం తోడ్పడేటట్టుగా ఇచ్చాడు. అలాంటి సుందరకాండ ఇది. ఎన్ని విధాలుగా ఎన్ని వైపుల నుంచి చూసినా సరే ఒకవైపు ఆంజనేయ స్వామి వారు ఎంత బాగా కనిపిస్తాడు, అదే సమయంలో శ్రీరామచంద్రుడు కూడా బాగా ప్రతి దశలో కనిపించేటట్టుగా రచించేటటువంటి అపూర్వమైన దేవుడు. ఎందుకంటే కావ్యంలో ప్రధానమైన నియమం హీరో ప్రతి దశలో ఉంటారు. హీరో తాలూకు హీరోయిజం అనేది బాగా హీరో లేకుండా ఒక సరిగ్గా లేదా ఒక కాండ నడిపించేసేస్తే అలా కాకపోయినా హీరో లేకపోయినా ఆ హీరో తాలూకు ఎత్తే ఉన్నా అతను హీరోయిజం నడిపిస్తున్నప్పుడే అసలు ప్రధానమైన హీరో ప్రతి అక్షరంలోనూ ఉండేటట్టు చూసుకోవాలి అనేటువంటి అంశాన్ని గ్రహించాడు. అలాంటి ఉన్నత ప్రయోగం ఉన్నత స్థాయి ప్రయోగం అలాంటి సుందరకాండ ఇక్కడ కార్యాచరణ దానికోసం ప్రారంభించాను. వెతికితే దొరికితే ఏం ఫలితం ఏం దొరుకుతుంది? ఫలానా చోట ఉంది అని అడ్రస్ తెలిస్తే వెళ్ళాలి, యుద్ధం చేయాలి, రావణాసురుని పడగొట్టాలి, రావణాసురుని బలమేంటో పెట్టాలి, ఆయన ఎవరెవరు ఉన్నారు, ఏమేమి మార్గాలు ఉన్నాయో తెలియాలి, జరగాలి అంటే చాలా నడవాలి, చాలా పెద్ద యుద్ధం సాగాలి. ఆ యుద్ధం అనేది కానీ ఇప్పటికైతే అసలు ఏమాత్రం హోప్ లేదు అనే పరిస్థితి హోప్లెస్ అనే పరిస్థితి నుంచి ఆశాకరం అనేది మన మనస్సు మీద మనకు రావాల్సిన పట్టు అనే దృష్టితో సుందరకాండను చూస్తే దీంట్లో చాలా విశేషాలు ఆ దృష్టితో సుందరకాండను చూసే దిశగా సహాయకమవుతాము. కూడా సుమారుగా చిన్న చిన్న తాత్పర్యాలు చెప్పేస్తున్నాం కాబట్టి ఈ సుందరకాండలో చెప్పిన తాత్పర్యాన్ని కూడా దృష్టిలో ఉంచుకుని మనస్సు, ఇంద్రియాలు, మాట, క్రియ వీటన్నిటినీ సరిగ్గా స్ట్రీమ్ లైన్ చేసుకోవడానికి ప్రయత్నం చేసుకోవాలి. ఆ వేదవేదులైనటువంటి శ్రీరామచంద్రుడిని ప్రార్థించుకుని ఇక్కడికి కార్యక్రమాన్ని జరుపుతారు. जानकी कांत स्मरणं जय जय राम